పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు. మనం ఆర్మూర్ గురించి మాట్లాడుతున్నప్పుడు జీవన్ రెడ్డి మీద కొంచెం కోపం ఉండే, అందుకనే 2 సార్లు మీరు గెలిచినా కానీ ఏం చేయలేదు, 10 ఏళ్లలో మొత్తం లూటీ చేసిండ్రు అని మీరు ఇప్పుడన్నా మంగళం సీను అంటున్నారు. సో ఆయన ఒక మాట అన్నాడు, జీవన్ రెడ్డి పోయింది ఇక్కడ నుంచి, అవినీతి పోయింది, ఆరోపణలు పోయినాయి, అన్ని పోయినాయి అంటున్నాడు. ఒక్క అవినీతి ఎక్కడైనా చేసినట్టు ప్రూవ్ చేస్తే, ఒక కబ్జా ఎక్కడైనా భూమి ఇవ్వడం తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. ఎక్కడైనా ఐ డ్రీమ్కే రాసి చెప్తా. మీరు ఆయన్ని మంగళం మిమ్మల్ని పాండు అంటాడు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాడే కదా చెప్పింది. ఎర్రచందనం రెడ్ గోల్డ్ నా దందా అని ఓడి చెప్పిండు. ఎర్రచందనం దందా, ఎర్రచందనం అంటే మంచిదా? నువ్వు వ్యాపారం కూడా చేస్తాడా ఈ రాష్ట్రంలో, దేశంలో? వీరప్పన్ తర్వాత గంధపు చెక్కల స్మగ్లర్ తర్వాత ఈడే రెడ్ శాండిల్ స్మగ్లర్. దుబాయ్ కేసులు ఏమైనా? దుబాయ్ లో మీకు ఏదో లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, కేసులు అన్నారు. ఏమైనా ఇవే మీ ఫేక్ నమ్మి మీ యూట్యూబ్లో నా కొంప ముంచే. ఇప్పుడు రాకేష్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి కూడా మీ ఫ్రెండే కదా, మీకు కావాల్సిన సినిమాలు ఉంటాయి కదా, శత్రువులు ఎవరో ఉండరని మనలో మన వాళ్ళే, మనోళ్ళే, మన ఇండ్లోళ్ళే, మన అన్నదమ్ములు మన వాళ్ళే ఉంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంతే, మనోళ్ళే కదా. మరి వాడు డ్రైవర్ ఉండే నా దగ్గర, వినయ్ రెడ్డి గారు, వాడిని తీసుకోవాలి నేను బట్ట రోజు 24/7 కేసీఆర్ తో ఉన్నారు, 24/7 ప్రగతి భవన్ లో ఉన్నారు, 24/7 కేసీఆర్ ఫ్యామిలీతోనే మీరు ఉన్నారు. ఇప్పుడు కాస్త దూరం అయినరా, మిమ్మల్ని దూరం పెట్టినరా? ఏమైంది? రోజు ఉంటున్నాను మీ దగ్గర, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, రోజు పనిచేస్తూనే ఉన్నాం కదా. అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన వెనక ఫాలో. ఆయన కరెక్టా? yes 100%. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్. ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. ఇన్ని చేసినా, నేను ఇన్ని వేల కోట్లు అక్కడ పెట్టినా, ఇంత అభివృద్ధి చేసినా అని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత 2023 డిసెంబర్లో మొట్టమొదటి రైడ్ జరిగింది, మొట్టమొదటి కేసు ఏదైనా పెట్టిండ్రు అంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి మీద. ఎందుకట్లా? ఇప్పుడు కేసు పెడతారంటే మనం మాట్లాడతా కదా, కొద్దిగా నోరు ఎక్కువ కదా, మీరు అంటారు కదా ఫైర్ బ్రాండ్ అంటారు మీరు, లేకపోతే మాట్లాడుతూ ఒక నమ్ముకున్న పార్టీ కేసీఆర్. తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, కర్త కర్మ క్రియ కేసీఆర్. తెలంగాణకు భారతదేశ పటంలో తెలంగాణ అనే పదాన్ని సృష్టించింది కేసీఆర్. ఇన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, వాళ్ళకి కాంగ్రెస్కే ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ లేదు, అధికారం ఉన్నప్పుడు భయపెట్టుడు, అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటారు కదా. ఓటు వేస్తే బెదిరింపులు, బిజినెస్ మ్యాన్లకు బెదిరింపులు, నామినేషన్ వేస్తే బెదిరింపులు. ఏమైంది ఇలా బాల్కసుమన్ ఎందుకు తీసుకోవాలి జైల్లో పెట్టి? తప్పెవరిది? 100% తప్పు. అబద్ధపు హామీలు ఇచ్చి వచ్చిండు. వీడియో 2 లక్షల రుణమాఫీ అని చెప్తుండు, మొగులకు ముఖం పెట్టిండు, మోచేతులకు బెల్లం పెట్టిండు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? మంచిగా. ఎంజాయ్ చేస్తున్నారా ఇప్పుడు పాలిటిక్స్ ని? లేదు, పాలిటిక్స్ లో ఎంజాయ్ ఎక్కడ ఉంటుంది? 24/7 365 డేస్ ఒక జీతాలాగా పనిచేయడమే. ఒక్కసారి పాలిటిక్స్ లకు ఎంటర్ అయితే ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ప్రజలకు జీతం లేని జీతగాడు 24 గంటలు 365 రోజులు 24/7 వారంకి ఎప్పుడు ఉండదు. రాత్రి 12 గంటలకు ఇప్పుడు మీరున్నారు, మాదొక ప్రోగ్రామ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకొక యాంకర్ వస్తారు, మళ్ళీ ఐ డ్రీమ్స్ నుంచి ఆయన చేస్తాడు. కెమెరామెన్ ఉన్నాడు, ఆయన ఒక 8 గంటలు చేసి పోతాడు. కార్ డ్రైవర్ ఉన్నాడు, ఆయన ఒక 8 గంటలు షిఫ్ట్లు ఉంటాయి. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి. జర్నలిస్టులకు షిఫ్ట్లు ఉంటాయి, షాపుల షిఫ్ట్లు ఉంటాయి, ఎవరికైనా షిఫ్ట్లు ఉంటాయి. బిజినెస్ మ్యాన్లకు షిఫ్ట్లు ఉంటాయి. నైట్ వాచ్మెన్లు 3 ఉంటారు. నైట్ వాచ్మెన్ ఒకడు ఉంటాడు, మధ్యాహ్నం ఒకడు ఉంటాడు, ఈవినింగ్ ఒకడు ఉంటాడు. కానీ పొలిటీషియన్ 24/7 365 డేస్ ప్రజలకు జీతగాడే, నిజంగా జీతగాడే. ఇక మళ్ళీ దాంట్లో ఆరోపణలు,
ఇబ్బందికరమైన మాటలు ఎవడైనా మాట్లాడచ్చు మమ్మల్ని, నోటికి జాలి లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడచ్చు, ఇష్టం వచ్చిన మాట్లాడతారు, ఇష్టం వచ్చినది తిడతారు, ఇష్టం వచ్చిన బదనాలు అన్నీ ఎత్తుకుంటూ చేస్తాం. రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తాడు మందాగి, 1 గంటలకు ఫోన్ చేస్తారు, సార్ మా కార్ యాక్సిడెంట్ అయింది అంటాడు. 2 గంటలకు మా ఇంటికి పోలీసు వాళ్ళు వచ్చింది సార్ అంటారు. 3 గంటలకు మా ఇంట్లో దొంగలు పడ్డారంటారు సార్. 4 గంటలకు మా భర్త కొట్టింది సార్ అంటారు. ఇంటి పంచాదులు ఉంటాయి, ఊర్లో పంచాయతీలు ఉంటాయి, అన్నిటికీ సమాధానం చెప్పాలా. ఎక్కడ ఎంజాయ్ అనేది లేకపోతే 3 నిమిషాలు తిడతాడు సార్, గంట నుంచి చేస్తున్నా మీకు 3 నిమిషాలు అంట. కానీ బయట ప్రతి ఒక్కరు మమ్మల్ని తిట్టుడే. బ్లాక్ లిస్ట్ మేమంటే పొలిటీషియన్, ఓ ఇంటికి లోన్ కావాలన్నా పొలిటీషియన్ అంటే ఇయ్యరు. నేను లాయర్ని కూడా, పొలిటీషియన్ అయినా లాయర్ అయినా బ్లాక్ లిస్టే. లోన్కి, ఇంటి లోన్కి అంటే చెప్తా ఉన్నా. అంటే ఇటువైపు ఏమో ఇట్లా ఉంటది, అటువైపు ఏమో ఇట్లా, ఇవన్నీ భరించాలి. ఎక్కడేం చేస్తాం కవిత గారు. ప్రజలతో ఒకసారి ఎంటర్ అయినామంటే ఆ రోజే నిర్ణయం చేసుకోవాలి. ఎవరైనా పొలిటికల్ ఎంట్రీ కావాలంటే ఎంట్రీ అయ్యే ముందే ఆలోచించాలి. ఎంటర్ అయిన తర్వాత నువ్వు వెనుక కూడా ఉండదు. ఇక పొలిటీషియన్ 99.9% ఎవరన్నా రిటైర్ చేస్తా, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, రాజకీయాలకు రాజీనామా చేస్తా, రాజకీయాలనే ఉండా అంటాడు. ఎవడన్నా రాజకీయాల నుంచి తప్పిపోయినోడు వెళ్ళిపోయినోడు ఉన్నారా? రాజకీయాలు బంద్ చేసుకొని ఉన్నారా? పోయినరు మళ్ళీ వచ్చిర్రు. అట్లా ఏమవుతుందంటే ఇది ఒక భార్య భర్తలకు ఉన్న సంబంధం, ఒక రాజకీయ నాయకుడికి, ఒక కాన్స్టిట్యున్సీకి, ఒక అమ్మ నాన్నకున్న సంబంధం, ఒక చెల్లెకు అన్నకున్న సంబంధం ఉంటుంది. ఆ బంధం తెంచుకోలేంది. పేగు బంధం కంటే గొప్ప బంధం ఉంటుంది పొలిటీషియన్కి. ఆ బాధ ఉంటుంది, నొప్పి ఉంటుంది. గెలిచినా ఓడినా వాళ్ళతోనే ఉండాలా. గెలిస్తే అధికారం నుండి పనిచేయాలా, ఓడిపోతే ప్రతిపక్షం నుండి పనిచేయాలా. ఓడిపోతే రాకపోతే మళ్ళీ మనకు నో ఎంట్రీ ఉంటుంది. అంటే ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. కంటిన్యూగా ప్రజలతోని ప్రజాస్వామ్యంలోకి వెళ్ళిపోవటం సమానం. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు. వాళ్ళు గెలిపించినా ఓడించినా మన జీవితం జీవితం నా జీవితం అంతా ఆర్మూర్ నియోజకవర్గానికి అంకితం. రెస్ట్లెస్ అంటే ఓకే, థ్యాంక్లెస్ జాబ్ కూడా 100% కదా. ఎన్ని ఆరోపణలు ఉంటాయి మా మీద. యూట్యూబ్ తీయండి, నా మీద 1000 ఆరోపణలు చేస్తారు. ఎక్కడైనా చేయగలుగుతామా? ప్రజల్ని చేస్తే ఒప్పుకుంటారా? 2 సార్లు గెలిపిస్తారా? 3వ సారికి యాక్సెప్ట్ చేస్తారా? 4వ సారి ప్రజలలో ఉండాలంటారా? ఒకవేళ తప్పే చేస్తే, కబ్జాలు చేస్తే, అవినీతి చేస్తే, ఇంకో మాటనే చేస్తే, తప్పుడు పనులు చేస్తే క్షమాపణ ఉండదు. ప్రజలు మీరు చూడండి, ఒక్కొక్కరు 8 సార్లు 7 సార్లు ఓడించారు. చాలా గొప్ప ప్రజలు ఉంటారు. నిజామాబాద్లో ఒకసారి 9 నియోజకవర్గాలు 6 పార్టీల నుంచి గెలిపించారు. బాల్కొండలో పిఆర్పి నుంచి గెలిపించారు, ఆర్మూర్లో టీడీపీ నుంచి గెలిపించారు, నిజామాబాద్ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ నుంచి గెలిపించారు, బోధన్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అంటే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైనా వాళ్ళు ప్రజలే కరెక్ట్, ప్రజల నిర్ణయం కరెక్ట్ ఉంటుంది. కాబట్టి రెస్ట్లెస్ జాబు, థ్యాంక్స్లెస్ జాబ్. కానీ అయినా మనం భరించుకుంటూ ఉంటాం. ఇంట్లో కూడా బాధపడుతూ ఉంటారు, పిల్లలు బాధపడుతూ ఉంటారు. యూట్యూబ్లలో మీరు ఇచ్చే ఇంటర్వ్యూలలో మీరు అడిగే ప్రశ్నలకు డాడీ అవసరాలా అని. మా బిడ్డలు, ఇప్పుడు నా పెద్ద బిడ్డ డాక్టర్, చిన్న బిడ్డ లండన్లో ఉంటుంది. వాళ్ళు అంటూ ఉంటారు, ఎందుకు డాడీ 24/7 365 days జీతగాడి కంటే ఎక్కువ పని చేస్తావు, మళ్ళా ఈ బదనాలు, ఈ మాటలు, ఈ బాధలు మీకు అవసరమా అంటారు. అంత కఠినం ఉంటుంది. కాబట్టి ఎవరు నోటికి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. కాకపోతే మీరు అనుకొని వచ్చింది కాబట్టి దీన్నే ఇంకా భరిస్తున్నారా, ఎంజాయ్ చేస్తారా? ఇప్పుడు ఎట్లా మేము పాలిటిక్స్ ఎంజాయ్ చేస్తాం, ప్రజలతో ఉంటాం కదా. ప్రజలకు ఆ సంతోషం దేంట్లో ఉండదు. కవిత గారు మనస్సాక్షి చెప్తున్నా కదా. రాజకీయంలో మనం పనిచేసినప్పుడు మా నియోజకవర్గం ఉంది, 100 పడకల ఆసుపత్రి తీసుకెళ్ళి అక్కడ దాదాపు 30,000 మందికి డెలివరీ చేయించిన అక్క చెల్లెలకు. 30,000 ప్రతి భార్యాభర్త ఇద్దరు ఉంటారు కదా, అత్త మామ 4 ఓట్లు ఎత్తే 1,20,000 ఓట్లు రావాలి కదా. ఎందుకు రాలే? అదే చెప్తాను. నేనేమంటున్నా అంటే అట్లనే ఉంటుంది. అది మర్చిపోతారా అంటే వాళ్ళ నిర్ణయాలు అట్లుంటాయి. 10 సంవత్సరాలుగా నువ్వే ఉన్నావు కదా సార్, ఒకసారి వేరేడికి అవకాశం ఇద్దామంటారు. వాడు ఎవడో కొత్తోడు వస్తాడు, వాడు ఏదో మోచేతులకు బెల్లం పెడతాడు. నేను తులం జీవన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా. ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిండు, నేను రూపాయికే వైద్యం ఇస్తా అన్నాడు. మా ఎమ్మెల్యే మంగళం సీన్ అంటాం మేము రాకేష్ రెడ్డిని. ఆయన 1 రూపాయికి వైద్యం అన్నాడు. నేను 30,000 సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా అది పోయింది. 5,000 మందికి డయాలసిస్ చేయించినా అది పోయింది. ఆర్మూర్లో 30,000 మందికి నెలకి 450 చొప్పున ఉచితంగా డెలివరీలు. అంతకుముందు ఓన్లీ పోస్ట్ మార్టం హాస్పిటల్ ఉండేది, ఓన్లీ పోస్ట్ మార్టం హాస్పిటల్. కానీ చనిపోతే పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ ఉంటుండే. కవిత గారు మీరు తెలుసుకోండి, మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలి దయచేసి ఐ డ్రీమ్ ద్వారా. నాకు సంతోషం. మేమున్నాం 450 డెలివరీలు ఉన్నాయి. ఇప్పుడు ఒకటే డాక్టర్, ఒక కంపౌండర్, 100 పడకల ఆసుపత్రి, 3 ఆపరేషన్ థియేటర్లకు బంద్ అయిపోయినాయి. మేము అనేది ఏంటంటే ఎంత చేసినా కానీ ప్రజలకు తక్కువనే. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు,
మాకు చాలా గొప్పగా ఉంటుంది. అమ్మ నేను మా అక్క చెల్లెలకు 25,000 నుంచి 30,000 మందికి డెలివరీ చేయించిన ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కి తీసుకెళ్ళిన, 100 పడకల ఆసుపత్రి కట్టించిన ఆర్మూర్ ప్రజలకు, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, ఆర్టీసీ బైపాస్ రోడ్లు వేసిన ప్రజల కోసం. ఇవన్నీ అంటే అక్కడ ఆలూరు 18 బైపాస్ రోడ్లు వేసినాం, 30 బ్రిడ్జిలు వేసినాం, పంచగోడ బ్రిడ్జ్ మీద, గంగా నది మీద బ్రిడ్జ్. అప్పుడు గంగా కృష్ణలో కేసీఆర్ గారు తేడా చెప్పేది ఉద్యమ సమయంలో. ఆంధ్రాకు తెలంగాణకు తేడా చూడాలంటే ఆర్మూర్కి వచ్చి యూత్ తెలుస్తుంది. గంగా నది మీద, గంగా మీద 3 బ్రిడ్జిలు, కృష్ణానది మీద 21 బ్రిడ్జిలు ఉన్నాయి. వాళ్ళ ఎట్లా 21 బ్రిడ్జిలు ఉంటాయి, మన మీద 3 బ్రిడ్జిలు ఎట్లుంటాయి, ఆర్మూర్లో ఒకటి ఉంది. అట్లాంటి గంగా నది మీద మేము గంగా మీద బ్రిడ్జ్ చేసినాం, పంచగోడ బ్రిడ్జ్ అంటారు. 90 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించిన. ప్రతిరోజు మా దగ్గర నుంచి ఆదిలాబాద్ పెళ్లిళ్ళు చేసుకుంటాం. బైంస సైడ్ పంచగోడ టు బైంస పోవాలంటే ఇట్లా ఆర్మూర్ వచ్చి నిర్మల్ వచ్చి బైంస పోవాలి, 90 కిలోమీటర్ దూరం. పుట్టిలో పోయేది, చాలా మంది మునిపోయి చచ్చిపోయారు కూడా. పుట్టి అంటే తెలుసు కదా, ఆ పుట్టిలో పోయేది ప్రమాదాలు జరిగేది. అట్లాంటిది ఆ బ్రిడ్జ్ చేసినాం, అది సాటిస్ఫాక్షన్. రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన 70 కిలోమీటర్ దూరం పోయేది, నిజామాబాద్ 30 కిలోమీటర్ దూరం పోయేది. నందిపేట లాస్ట్ విలేజ్ నుంచి నిజామాబాద్ పోవాలి రెవెన్యూ డివిజన్ అంటే నిజామాబాద్. అదంతా తగ్గించి ఆర్మూర్లో రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చి సిద్ధులగుట్టకి రోడ్ వేసినాం, నడకన ద్వారానే వెళ్ళేది. 50,000 ట్రిప్పర్ల మొరమేసి వేసినాం. అది ఆ సాటిస్ఫాక్షన్. అది మీకు సాటిస్ఫాక్షన్ ఉంది, బట్ ప్రజల్లో ఎందుకు మీ మీద అంత కోపం ఉంది? మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చిండ్రు? వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకోలేదు? ఈ దేశంలో ఎవరైనా ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, ప్రతి ఒక్కరు ఓడిపోయారు. చాలా మంది పెద్ద పెద్ద నాయకులు అందరూ ఓడిపోయారు. ఓటమి గెలుపులు సహజమే ప్రజాస్వామ్యంలో. అది ప్రజా తీర్పు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవతలు, ఆ తీర్పును గౌరవిస్తాం. కానీ ఈ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఓడినా గెలిచిన ప్రజలలో తిరుగుతున్నాం కదా కవిత గారు. ఒక 2 ఏళ్ళు అవకాశం ఇచ్చాం. నేను ఈ 2 ఏళ్ళ తర్వాత చాలాసార్లు నన్ను అడిగారు మన వాళ్ళు, విఘ్నేష్, మన ఐ డ్రీమ్ వాళ్ళు ఇంటర్వ్యూలు. నన్ను నేను ఒక 2 ఇయర్స్ మనం అవకాశం ఇవ్వాలి. ఓడిపోయంగానే ఎగవాడి ఏమైంది ఎందుకు అని ప్రశ్నించలేం కదా. 2 ఇయర్స్ అవకాశం ఇచ్చాం. నేను 3,000 కోట్ల నిధులు తీసుకొచ్చిన, 63,000 మంది రైతులకు రైతు బంధు ఇచ్చినాం, 22,000 మందికి బీడీ కార్మికులకు పింఛన్లు ఇప్పించాను. ఎక్కడ ఉండదు, ఇప్పుడు మీ జిల్లాలో ఉండదు బీడీ కార్మికులకు పింఛన్, మా జిల్లాలో ఉంటుంది. అది ఇది ప్రత్యేకమైన ఒక 22,000 మంది మహిళలకు, అక్క చెల్లెలకు 2,000 చొప్పున పింఛన్లు వచ్చినాయి. అదనంగా 119 నియోజకవర్గాలు అందరికి పింఛన్లు వచ్చినాయి. నా నియోజకవర్గంలో బీడీ కార్మికులకు వచ్చినాయి. మా బెల్ట్లో బాల్కొండ మేము అడిగినాం, సార్ వీళ్ళు వాసన పీల్చుకుంటూ బీడీలు చుడతారు, అనారోగ్యం అవుతారు సార్, క్యాన్సర్కి గురవుతారు సార్, ఒక 2,000 ఇద్దాం సార్ అని మా ఆర్మూర్ వచ్చినప్పుడు సార్కి గుర్తు చేసినాం. మా మాట మన్నించి కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు 2,000 రూపాయలు ఇచ్చారు. ఆ 22,000 మందికి నేను స్పెషల్గా చేశాను కదా, అది నా సాటిస్ఫాక్షన్. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్డు, ఒక మట్టి రోడ్ లేదు ఆర్మూర్లో. 63,000 మందికి రైతు బంధు ఇచ్చాం, 22,000 మందికి 60,000 పైన పింఛన్లు. అన్ని నియోజకవర్గాలు 40,000, 45,000 వస్తాయి కవిత గారు. 200 పింఛన్లు 10 అంతలు పెంచి 2,000 ఇచ్చాం. అది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. సంపద పెంచి పేదలకు మంచింది. వీళ్ళు వచ్చిన నుంచి మీరు చూస్తున్నారు, వాళ్ళకి మొక్కాలే, వాళ్ళ మాటలకు మొక్కాలే పొద్దున్న లేస్తే. ఇప్పుడు ఎవరిని మొక్కాలంటారు? అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేకి మొక్కాలా? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని. ఇప్పుడు మా దగ్గర వీనికి అవ్వబాపు లేరు, కాంగ్రెస్ వానికేమో అవ్వలేదు, బీజేపీ వానికేమో బాపు లేడు. అవ్వబాపు అంటే తెలుసు అమ్మా నాన్నలు. ఎందుకంటే వీడు గెలిచిండు, వీడికి ప్రభుత్వం లేదు, వాడు ఓడిపోయిండు, వాడు అధికారంలో ఉన్నది, ఒక్క రూపాయి లేరు. ఆర్మూరు అనాథగా మారిపోయింది, అవినీతి అడ్డగా మారిపోయింది. 7 ఆఫీసర్లు కవిత గారు యాంటీ కరప్షన్ బ్యూరోకి చిక్కిరు. మున్సిపల్ కమిషనర్ 18 కోట్లు దొరికినాయి. మున్సిపల్ కమిషనర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వాళ్ళు వీళ్ళు పంచుకొని అక్కడ అవినీతి చేస్తే వాళ్ళ ప్రభుత్వమే కదా అవినీతి. ఏసీపీకి పట్టినట్టే మీకు తెలియదా కవిత గారు? మీరు జర్నలిజం 30 ఏళ్ళు, దాదాపు నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి ఉన్నారు. మీరు ఆర్మూరు కూడా వచ్చారు. నేను 2000 నా మొదటి ఆ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఫస్ట్ సీట్ ఇచ్చాడు ఆర్మూరు. ఆశనగారి జీవన్ రెడ్డి అక్షయ తృతీయ రోజు ఇచ్చారు ఆర్మూరు ఆవిర్భావ సభ. ఆర్మూరు అక్షయ తృతీయ రోజు ఆశనగారి జీవన్ రెడ్డి ఆవిర్భావ సభ అన్ని ఆ రోజు వచ్చింది. మీరు అప్పటి నుంచి నాకు పరిచయం, మీరు ఆర్మూరు కూడా వచ్చారు. ఆ సభలో కూడా మీరు ఉన్నారు. మీరు అప్పుడు TV9లో పనిచేశారు, నాకు గుర్తుంది. అంటే మేము ఏమంటున్నాం అంటే ఈ విధంగా ఇంత చేసినప్పుడు కూడా ఇప్పుడు అనాథగా మారిపోయింది ఆర్మూరు. ఇప్పుడు తేవాలి కదా. నేను ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, వాళ్ళు 200 పడకల ఆసుపత్రి తీసుకురండి. పోనీ అక్కడ 122 స్టాఫ్ ఉండాలా, ఒక్కరే స్టాఫ్. మీ ఐ డ్రీమ్తో పోయి చూడండి, ఒక్కటే స్టాఫ్. 3 ఆపరేషన్ థియేటర్లు, డోర్లు వేసేసి తాళం వేసుకొని కూర్చున్నారు. ఆపరేషన్ థియేటర్ ఒకటే డాక్టర్, నో స్టాఫ్ ఈజ్ దేర్, నో బడీ ఈజ్ దేర్. 450 డెలివరీలు అవుతున్నాయి కవిత గారు ఫర్ మంత్.
ఇండియాలో హైయెస్ట్ 100 పడకల ఆసుపత్రిలో హైయెస్ట్ డెలివరీలు అయింది ఆర్మూర్ హాస్పిటల్. ఇవాళ అనాథగా మారిపోయింది. ఒక్క ఆపరేషన్ లేదమ్మా. మహిళ ఎట్లుంటుండే, ఇవాళ 6 నెలల గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు 9 నెలల వరకు పని దినాలను పెట్టి ఆ 9 నెలలు గర్భస్రావం జరగద్దు, స్టెప్స్ ఎక్కద్దు, పనికి పోవద్దు, తోట్ల పనికి పోవద్దు, బీడీలు చుట్టద్దు అని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చారు ఆ 90 రోజుల పని దినాలకు. మీరు ఇంట్లోనే కూర్చొని మంచిగా ఉండాలి. ఇంతకుముందు వెనకటికి ఏం చేసేది, ఆ 10 దినాలు పైసలు లేనప్పుడు అత్త 3 నెలల కడుపుతోని కోడల్ని పో తల్లిగారి ఇంటికని నూకేసేది. మీకు కూడా అనుభవమే, మా అమ్మకు కూడా అనుభవమే. నేను 9 నెలల కడుపున్నప్పుడు కూడా మా అమ్మ తోటలకు పనిపోయింది. మా అమ్మ చెప్తుంది, ఏంద్ర నాన్న చాలా టీవీలలో చెప్తావు 90 రోజులు పని దినాలు 12,000 అంటారు. ఇలా 12,000 ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మహిళలకు. ఎంత బాధ. ఇప్పుడు ఇలా 90 రోజులకు 12,000 ఇవ్వకపోతే ఆమె పనికి పోవాల్సిందే. చాలా పేదోళ్ళు ఉంటారు. జూబ్లీస్ ఎన్ని స్లమ్స్ ఉన్నాయండి, వాళ్ళందరూ పనికి పోతేనే గర్భిణి 6 నెలల పోలా, 7 నెలల గర్భిణి పోలా, 8 నెలల గర్భిణి, 9 నెలలకి 9 నెలల గర్భిణి కూడా లాస్ట్ డే డెలివరీ వరకు కూడా పోవాలి పనికి. ఆర్మూర్ అనాథ అయింది అన్నారు. ఇప్పుడు ఇక్కడ కేంద్రం పట్టించుకోవట్లేదా, సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే అది పట్టించుకోవట్లేదా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీకు పట్టించుకోవట్లేదా? తెలియదు ఏముంది కదా, కేంద్రం నుంచి ఏమొస్తాయి చెప్పండి. ఇప్పుడు కేంద్రం ఇప్పుడు నేను ఇది తెచ్చిన పాత గోడలకు సున్నాలేసి మేమిచ్చిన జీవోలకు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కత్తెర గ్యాంగ్ అయిపోయారు. కత్తెర పట్టుకొని తిరుగుతారు ఆర్మూర్లో. వీడి జేబులో కత్తెర ఉంటుంది, ఆ సుదర్శన్ రెడ్డి జేబులో కత్తెర ఉంటుంది, ఆ పైసా వసూలు రెడ్డి ఆర్మూర్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వాన్ జేబులో కత్తెర ఉంటుంది. వీళ్ళు కత్తెర పట్టుకొని మేము తెచ్చిన జీవోలకు ఒక్క జీవో కొత్త లేదమ్మా. ఈ రోజుకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఒక్క జీవో తెస్తే మీరు ఏది చెప్తుంది కొత్తది. నేను మళ్ళీ ఆ జీవోలకు ఏదైనా జీవో చూపిస్తే ఆ జీవో నా ఆధ్వర్యంలో నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన జీవోలు, రోడ్లు కానీ, ఆర్మూర్ మున్సిపాలిటీలో మొన్న వచ్చిన 50 కోట్లు కానీ, ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళు ఇచ్చినామమ్మా. ఆర్మూర్లో మంచినీళ్ళ కోసం ఒక మర్డర్ అయింది కవిత గారు. ఏ ఒక ఆడబిడ్డ నెత్తి మీద నల్లదిప్తే నీళ్ళు ఇస్తూ నెత్తి మీద బిందెత్తుకోవద్దని చెప్పి ప్రతి ఇంటికి నల్లదిప్తే నీళ్ళ రూపాయికే ఇచ్చినాం. ఇవాళ నీళ్లకు 8,000 వసూలు చేస్తారమ్మా. ప్రతి ఆడోళ్ళ ఇండ్లలో పోయి 8,000 వసూలు చేస్తారు. ఏం పనులు చేశారు? కేంద్రంలో అధికారం ఉండవు, ఏం చేసాం? ఒక్క పని చెప్పు. ఎంపీ అరవింద్ ఉన్నాడు, పక్క నిజామాబాద్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆర్మూర్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీరు ఏం చేశారు? ఒకటి చెప్పండి నాకు. ఒక చేయగలుగుతారా? పోనీ రాష్ట్రానికి ఏం తెచ్చారా? కిషన్ రెడ్డి ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు, రెండే. బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందండి ఎక్కడన్నా? ఇప్పుడు బీజేపీలు ప్రశ్నించాలి కదా. ఇప్పుడు బీజేపీలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తులం బంగారం ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇచ్చి ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తున్నాడు. అవ్వకిస్తా, బాపుకి ఇస్తాడు. పెద్దవ్వ 2,000 ఎత్తున్నాయి, 2 నెలలు ఆగండి, మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 తర్వాత అవ్వకు 4,000 ఇస్తా, బాపుకు 4,000 ఇస్తాను. వచ్చినాయా? దీన్ని ఎక్కడైనా ప్రశ్నిస్తురా? వాళ్ళ 6 పథకాల మీద 420 గ్యారంటీ ఇచ్చిన 420 చీటింగ్ కాంగ్రెస్. ఎవడన్నా ఒక్క కాంగ్రెస్ బీజేపీ నాయకుడు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి అడిగిండా? ఇన్ని ఉన్నాయి అనుకుంటున్నప్పుడు, అక్కడ ఏం జరగట్లేదు, ఆర్మూర్ అనాథ అయింది అనుకున్నప్పుడు, రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకని ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ కే లోకల్ బాడీ ఎలక్షన్ లో 8 సీట్లు వచ్చినాయి బీజేపీకి. లోకల్ బాడీ ఎలక్షన్ లో అట్లనే ఉంటాయమ్మా. మేము ఓడిపోయినప్పుడు నాకు 87 సర్పంచులు నేనే, 13 పిఎస్సిఎస్ సర్పంచులు నేనే, 33 కౌన్సిలర్లు నేనే, జెడ్పీటీసీ నేనే, జెడ్పీ చైర్మన్ నేనే. మా దగ్గర 4 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు, మార్కెట్ చైర్మన్ ఆర్మూర్కి, నేను ఎమ్మెల్యే, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిని. ఇన్ని పదవులు అన్ని ఉండగానే ఓడిపోయినా కదా. అదే వాళ్ళే అక్కడ పక్కన కూర్చుని నన్ను ఓడగొట్టేసి మళ్ళీ నన్ను గెలిపిస్తారు. వాళ్ళే. 100% ఎలక్షన్ ఎప్పుడైనా తెలంగాణలో సెలక్షన్ కేసీఆరే. 3వ సారి ముఖ్యమంత్రి 100%. ఇది వార్ 1 సైడ్, కేసీఆర్ డిసైడ్, బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. ఆర్మూరు బీఆర్ఎస్ కే వస్తుంది అని ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ లో మీరు చెప్పుకుంటూ వచ్చిండ్రు మున్సిపాలిటీకి సంబంధించి. బట్ 3rd ప్లేస్ కే అయింది. ఇప్పటికి వినిపించేది 5 సీట్లు గెలిచిండ్రు, 6 సీట్లు 3-4 ఓట్లతో ఓడిపోయాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ మున్సిపల్ మేయర్ పీఠం మీకు వస్తుంది అనుకున్నాం, రాలేదు. మేము ఏమంటున్నాం అంటే, సరే ప్రజాస్వామ్యం గెలుపు ఓటులు సమానం, కానీ దీనికి మెయిన్ ఎలక్షన్ సంబంధం ఉండదా? మీరు చూడండి కదా. ఇప్పుడు ఏమంటారు ప్రజలంటే, మాతో అంటారు కదా, సార్ ఎలక్షన్ ఏదైనా ఈ రాష్ట్రంలో సెలక్షన్ కేసీఆర్ పెడతాం, నెక్స్ట్ 3వ సారి ముఖ్యమంత్రి కేసీఆర్ని చూస్తాం. కేసీఆర్ యుగం స్వర్ణయుగం ఉండే, వీళ్ళది రాతి యుగం ఉన్నది కాంగ్రెస్ వాళ్ళది. ఆ స్వర్ణయుగం కావాలి, సారే కావాలి, కారే కావాలి, కేసీఆరే కావాలి, రావాలి సారు, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. వార్ 1 సైడ్ ఉంది. నేను చెప్తున్నా, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆరే. బీజేపీ కాంగ్రెస్ పతనం డిసైడ్ అయిపోయింది. నేను చాలాసార్లు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మీతో చెప్తాను, మీరు చూడండి.
అయితే జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి ఆయన ఓడించిండ్రు, జీవన్ రెడ్డి మీద కోపం ఉంది కాబట్టి మున్సిపాలిటీ రాలేదని కోపం తగ్గిందా ఇంకా ఉందా అక్కడ వాళ్ళకి? కోపం ఎందుకు ఉంటుందమ్మా? కోపం అనే నరాన్ని ఎప్పుడో తెంపేసుకున్నాను. మీరు కదా అక్కడ ఉన్న ప్రజలు బదనాము లేపారు అట్లా. జీవన్ రెడ్డి ఇది అది అది ఇది 150 యూట్యూబ్ ఛానళ్ళు, కేంద్రం నుంచి రాష్ట్రం దాకా, రాష్ట్రం హైదరాబాద్ నుంచి ఆర్మూర్ దాకా యూట్యూబ్ ఛానల్ అంతా ఒక ప్రచారాలు పెట్టి పాపం వాళ్ళకు కూడా తెలియదు, వాళ్ళు కూడా గోసపడుతున్నారు. ఇవాళ ఏ యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని విమర్శించి మమ్మల్ని గద్దెదించారో అదే యూట్యూబ్ ఛానల్ పొద్దున్న లేస్తే తిడుతురు. జర్నలిస్ట్ అరెస్టు, మెయిన్ జర్నలిస్ట్ అరెస్టు, కాలు తీస్తే అడుగు తీసి అడిగేస్తే కేసు, ప్రెస్ మీట్ పెడితే కేసు, ఆర్మూర్ పోతే కేసు, రైతులకు రైతు బంధు అత్తలేదని ప్రశ్నిస్తే కేసు, నిజామాబాద్ ప్రెస్ మీట్ పెడితే కేసు, పొలిటికల్ వెండేట, నా మీద 47 కేసులు, నా మాల్ సీజ్ చేసారు, నా భూమి కంపౌండ్ వాళ్ళు గుల్లగొట్టారు. అదంతా ఫేక్. ఒక్కటే రోజు కదా, ఇప్పుడు నేను సరే తప్పు చేసిన అనుకో, ఒకటే రోజులో వాళ్ళు సీజ్ చేశారు, 2వ రోజులో కోర్టు ఆర్డర్ ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? అవన్నీ ఫేక్. మాకు జిఎస్టీ వాళ్ళు జిఎస్టీ పేమెంట్ ఇన్పుట్ రావాలి, నేను ఇవ్వాల్సిన దానికి సరి సమానం ఉండే అట్లా ఉండే. అది 2013లో తీసుకున్నది. ఆ మాల్ కూడా ఇయ్యేలా తీసుకున్నది కాదు. నేను కేసీఆర్ కేటీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్నది కాదు. జీవో ఉంది, మీకు జీవో కాపీ కూడా పంపుతా, మీరు దయచేసి మీరు టెలికాస్ట్ చేయండి. అది 2013లో కాంగ్రెస్లో ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చిన జీవో అది. ఈ లీజులు కొత్త కాదు కదా కవిత. దేశంలో 90 లక్షల జీవోలు ఉన్నాయి, బీజేపీలో ఉన్నాయి, కాంగ్రెస్లో ఉన్నాయి. మనం ఆర్మూరు గురించి మాట్లాడుకున్నప్పుడు జీవన్ రెడ్డి మీద కొంచెం కోపం ఉండే, అందుకనే 2 సార్లు మీరు గెలిచినా కానీ ఏం చేయలేదు, 10 ఏళ్లలో మొత్తం లూటీ చేసిండ్రు అనేది మీరు ఇప్పుడన్నా మంగళం సీను అంటున్నారు. కాకుండా బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మీ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు, జీవన్ రెడ్డి పోయింది ఇక్కడ నుంచి, అవినీతి పోయింది, ఆరోపణలు పోయినాయి, అన్ని పోయినాయి అంటున్నాడు. ఇక్కడ అక్రమాలు జరగలేదు. ఒక్క మాట కవిత గారు, నేను ఛాలెంజ్ చెప్తున్నా ఐడ్రీమ్ ద్వారా, ఒక్క అవినీతి ఎక్కడైనా చేసినట్టు ప్రూవ్ చేస్తే, ఒక కబ్జా ఎక్కడైనా భూమి ఇవ్వడం తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. నువ్వు ఖాళీ ప్రూవ్ చేయి నాకు ఈ ఫలానా వ్యక్తిది ఒకటి. 2వది నీ పేరు మీద చేసేస్తా. నువ్వు కూడా జర్నలిస్ట్గా పనిచేసిన 30 ఏళ్ళ ఇల్లు కూడా లేదు నీకు, ఏదో మామూలు జీతానికి చేస్తావు, నువ్వు ఆడబిడ్డ సొంత సిస్టర్ అనుకోని నీకు అది ఉంటే రాసి ఇచ్చేస్తా. నేనేమంటారంటే నేను కబ్జా చేసినట్టు, నేను ఎక్కడైనా తీసుకున్నట్టు, ఎవరైనా గుంజుకున్నట్టు, ఎక్కడన్నా చేసినట్టు, అవినీతి చేసినట్టు ఏది చెప్పినా నేను నీకే ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఇప్పుడైతే నేను అధికారంలో లేను కదా, ఇది రాసిస్తా, స్టాంప్ పేపర్ తెచ్చుకో రాసిస్తాను. అసలు అట్లాంటిది లేదు, నాకు అట్లాంటి పేరు కూడా లేదు. ఏమనండి వీడు అరవడం కుక్కలాగా అంతే. ఇప్పుడు ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తాయి, పట్టించుకుంటామా అంటే? ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ప్రజలు రియలైజ్ అయ్యారు కదా. ఇప్పుడు వాడేం చేశాడు నేనేం చేశాడు, గాడిద గుర్రాన్ని అనుకున్నారు. నేను అధికారంలో ఉన్నప్పుడు గాడిద అనుకున్నారచ్చు. ఇప్పుడు నేను అధికారం పోయింది, నాకు ఇప్పుడు గుర్రం నేను, గాడిది వాడు అంటారు ఆర్మూర్ ప్రజలు. చూడండి, ఊరికే మాట్లాడడం కాదు కదా, ప్రతిదానికి ఒక చరిత్ర ఉంటుంది కదా. ఇలా ఆర్మూర్లో సిద్ధులగుట్టకు రోడ్ వేసింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఆర్మూర్ బైపాస్ రోడ్లు 18 తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. 3000 కోట్ల నిధులు ఎవరు తెచ్చారంటే జీవన్ రెడ్డి అంటారు. ఎర్రజొన్న రైతులకు 12 కోట్లు ఆమరణ దీక్ష చేసి 11 రోజులు ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి 13 కోట్ల రూపాయలు రైతులకు ఇప్పించింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఇలా 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. ఇలా రెవెన్యూ డివిజన్ తెచ్చింది ఎవరంటే జీవన్ రెడ్డి అంటారు. సిద్ధులకు రోడ్ వేసింది ఎవరంటే జీవన్ రెడ్డి. ఇది చరిత్ర కవిత గారు, చరిత్ర తూడిపేస్తే తురగదు. ఆర్మూర్ ప్రజలు 2 లక్షల మంది గుండెల్లో, ఓటర్ల గుండెల్లో నేను అయితే ఇన్ని చేసినా, నేను ఇన్ని వేల కోట్లు అక్కడ పెట్టినా, ఇంత అభివృద్ధి చేసినా అని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం మారిన తర్వాత 2023 డిసెంబర్లో మొట్టమొదటి రైడ్ జరిగింది, మొట్టమొదటి కేసు ఏదైనా పెట్టిండ్రు అంటే ఆర్మూర్ జీవన్ రెడ్డి మీద. ఎందుకట్లా? ఇప్పుడు కేసు పెడతారంటే మనం మాట్లాడతా కదా, నాకు కొద్దిగా నోరు ఎక్కువ కదా, మీరు అంటారు కదా ఫైర్ బ్రాండ్ అంటారు మీరు, లేకపోతే మాట్లాడుతూ ఒక నమ్ముకున్న పార్టీ కేసీఆర్, తెలంగాణ జాతిపిత, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, కర్త కర్మ క్రియ కేసీఆర్. తెలంగాణకు భారతదేశ పటంలో తెలంగాణ అనే పదాన్ని సృష్టించింది కేసీఆర్, తెలంగాణ అనే పేరు వచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, దాని కర్త కర్మ క్రియ కేసీఆర్. కేసీఆర్ పెట్టిన భిక్షనే 35 జాతీయ పార్టీలు నొప్పించి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి, వంట వార్పిడి నుంచి మిలియన్ మార్చ్ దాకా ఉద్యమం చేసి, చావు నోట్లకి వెళ్ళి చివరికి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించిన వ్యక్తిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము ఊకుంటామని. 10 సంవత్సరాలు నా కేసీఆర్ మీద ఈగవాలని ఎవరు ఏం మాట్లాడినా ఫస్ట్ ప్రెస్ మీట్ నాదే, ఎక్కడ ఏం చేసినా ధర్నాలు చేసింది నేనే, ఏ టీవీలు మాట్లాడినా
ఏమేం చేసినా మీ అందరికి తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జీవన్ రెడ్డి కోపం అనే మాట సృష్టించారు, కరెక్టే. మరి ఇప్పుడు కన్న తండ్రి గురించి మాట్లాడితే బాధ అనిపించదా? తెలంగాణ జాతిపిత గురించి మాట్లాడితే బాధ అనిపించదా? మొన్న నేనేదో మాట్లాడుతూ ఉంటే పోలీసు వాళ్ళ మీద మాట్లాడినావు, సజ్జనార్ మీద మాట్లాడినావు, తిట్టినావు అంటారు. ఒక రాష్ట్రం తెచ్చిన వ్యక్తి తెలంగాణ భారతదేశ పటంలో తెలంగాణ పటాన్ని తెచ్చి పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టిస్తే, సెక్రటరేట్ ఆయనకు కట్టిస్తే, సీఎం సెక్రటరీ అట్లా అక్కడ కూర్చొని సజ్జనార్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూర్చుండి ఇండ్లకు నోటీసులు అంటే ఏంటంటే 60 లక్షల సైన్యం ఉంది, నా ఇల్లు ఇక్కడే ఉంది, 100 మీటర్ల దూరంలో ఉంది, నాకు ఇయ్యు నోటీసు, నేను ఇస్తా కేసీఆర్కి. కేసీఆర్ కొడుకున్నాడు, ఆయనకి ఇయ్యు. అల్లుడు హరీష్ గారు ఇవ్వండి, 60 లక్షల మంది సైన్యం ఉంది, తెలంగాణ భవన్ ఉంది, మా ఆఫీస్ ఉంది, మాకు ఇంట్లో వాచ్మెన్ లేరా, 60 లక్షల సైన్యం, మాకు ఇవ్వండి నోటీసులు. ఇంటికి అతికించే తీరేందండి, అవమానం. కాబట్టి అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడినా. అందుకోసమే కేసులు, ఆ రోజు అందుకోసమే కేసులు పెట్టారు, ఈ రోజు అందుకోసం పెట్టారు. డిసెంబర్ 7 తారీఖు నాడు, 9వ తారీఖు నాడు అధికారులు 8వ తారీఖు నాడు వచ్చారు, 9వ తారీఖు నాడు నా మాల సీజ్ చేశారు. ధర్మం గెలిచింది, తప్పులేం లేవు. తెల్లారి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేసుకుని ఇప్పటిదాకా కంటిన్యూ నడుస్తూ ఉంది. 43 కోట్ల బకాయిలు అవన్నీ తప్పుడు సమాచారం అది. 43 లేదు, 43 ఎట్లుంటది అసలు? ఉండనే ఉండదు. కరెంట్ బిల్లు కట్టలేదు 10 ఏళ్లలో 2.5 కోట్లు. ఇప్పుడు మేమేమన్నామంటే అదంతా పాత స్టోరీ, అవన్నీ కథలు అల్లే కదా నన్ను ఓడించింది, అవన్నీ మాటలు చెప్పి ఆలోచించింది. ఇక తేలిపోయింది కదా. 100% నమ్ముతారు, ప్రజలకే తెలుసు, ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. సీయింగ్ ఈజ్ బిలీవబుల్ ఇయ్యలో చూస్తూ ఉన్నారు. అయ్యో పాపం జీవన్ రెడ్డిని ఓడగొట్టుకున్నామని చెంపలేసుకుంటా ఉన్నారు. నేను చేసిన కష్టం అట్లుందమ్మా. 24 గంటలు 365 రోజులు 24/7 ఒక జీతగాళ్ళ లెక్క చేసిన, 6 పెద్ద జీతగాళ్ళ లెక్క పనిచేసిన. 24 గంటలు కేసీఆర్ దండం పెట్టి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి, చరిత్రలో సంతోష్ రెడ్డి ఉండే ఆర్టీసీ మినిస్టర్ ఉండే, రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, ఆయన తీసుకురాని రోడ్డు నేను బైపాస్ రోడ్డు తీసుకొచ్చిన. యాజ్ ఏ మినిస్టర్గా యాజ్ ఏ స్పీకర్గా సురేష్ రెడ్డి గారు చేయని పనులు చేసిన. అరుగులు రాజారాం ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఆర్మూర్, ఆయన చేయని పనులు చేసిన. 70 సంవత్సరాల చరిత్రలో రెండోసారి ఎమ్మెల్యే ఆర్మూర్కి ఎవరు కాలే. ఆర్మూర్ నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయింది ఏకైక మనిషి నేనే, జీవన్ రెడ్డి. ఒక హిస్టరీ క్రియేట్ చేసిండ్రు. మీ మీద అవినీతి మరకలు మచ్చలు ఎందుకు? అవినీతి మరకలు ఎక్కడ లేవు. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు వాళ్ళు చేసిర్రు. ప్రజలు కొంత నమ్ముతారు కదా చెప్పుడు మాటలు. కొంత యూట్యూబ్ 10 సంవత్సరాలు అయింది, అధికారంలో ఉన్నాం, హై లెవెల్లో ఉన్నాం, ప్రతినిత్యం పండుకుంటే కేసీఆర్ దగ్గర ఉన్నాం, లేస్తే కేసీఆర్ దగ్గర ఉన్నాం, రోజు ప్రగతి భవన్లోనే ఉంటాం. మేము మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఉంటుంది, మునుగోడు ఇన్ఛార్జ్ ఉంటుంది, తిరిగితిమి వస్తిమి పోతిమి. పొద్దున్న లేస్తే సార్ దగ్గర ఉండేసరికి అది ఓర్వలేకపోయారు చాలామంది. ఓర్వలేక నా మీద అబాండాలు వేసారు. అబాండాలు నిజం అనుకుంటారు కదా, దొంగ అంటే 100 సార్లు చెప్తే అది నిజమైంది. తినగా వేము తీయగా అయినట్టు చెప్పగా అబద్ధం. అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది. అభివృద్ధి ఓడింది, అబద్ధం గెలిచింది. అలా అబద్ధం ఆడిరు, గెలిచిరు. కవిత అంత పెద్ద చరిత్ర ఏం కాదు కదా. ఎందరో, ఇందిరాగాంధీ ఓడిపోయింది, దేశ ప్రధాని నాదెంత లెక్క, ఎన్టీ రామారావు ఓడిపోయింది, నాదెంత లెక్క. 24/7 కేసీఆర్ తో ఉన్నారు, 24/7 ప్రగతి భవన్ లో ఉన్నారు, 24/7 కేసీఆర్ ఫ్యామిలీతోనే మీరు ఉన్నారు. ఇప్పుడు కాస్త దూరం అయినరా, మిమ్మల్ని దూరం పెట్టినరా? ఏమైంది? ఎందుకు రోజు ఉంటున్నాను మీకు ఇలా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా, రోజు పనిచేస్తూనే ఉన్నాం కదా. నన్ను ఎందుకు దూరం ఉన్నాం కదా. 20 నెలలు అక్కడే ఉన్నా కదా, సార్తోనే ఉన్నా, ఫామ్ హౌస్లోనే ఉన్నా, రోజు ఫామ్ హౌస్లో ఉన్నా. ఇప్పుడు నిన్న కూడా పోయి వచ్చిన కదా బర్త్డేకి, మొన్న కూడా అన్నే ఉన్నా కదా, 5 రోజుల కింద కూడా అక్కడే ఉన్నా కదా. ఇవన్నీ ఇవే అన్న కల్పితాలు, అబద్ధాలు. ఉండకపోతే నేను డైరెక్ట్ తీసేయలేరా అండి? పార్టీలో ఎంతోమంది వచ్చి ఎంతోమంది వెళ్ళిపోయారు మా పార్టీ నుంచి. ఇప్పుడు కేసీఆర్ అనుకున్న తర్వాత జీవన్ రెడ్డి ఎంత, కవిత గారు మీకు తెలియదా? ఎగ్జాక్ట్లీ. నేను కేసీఆర్ తలుచుకుంటే జీవన్ రెడ్డి అంటే ఎంత ఒక్క నిమిషంలో సస్పెండ్ చేయొచ్చు కదా. అదే అంటున్నా, జీవన్ రెడ్డి కవితనే తీసేసి 24 ఏళ్ళు ఒక్క పార్టీలో ఉన్నందుకు నన్ను దూరం పెడతారా? 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినందుకు దూరం పెడతారా? జిల్లా అధ్యక్షుడికి ఎందుకు పెట్టుకుంటున్నాను? ఆరోపణలు అటు ప్రతిపక్షమే కాదు, వాళ్ళు అదర్ పార్టీలే కాదు, స్వయంగా బీఆర్ఎస్ వాళ్ళే నమ్ముతున్నారు, అందుకే మీరు దూరం అయినరు. ఇప్పుడు సరే, ఇప్పుడు నేను ఏమంటా అంటే దూరం దగ్గర దాని గురించి నేను చర్చలకు పోలేను. మీరు చూస్తున్నారు కదా, నిన్న దాకా మున్సిపాలిటీలు ఎవరు ఆర్మూర్లో పనిచేసి జిల్లా అంతా ఎవరు తిరిగి వచ్చారు? బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండలు ఎవరు పనిచేస్తూ తిరుగుతూ ఉన్నాం కదా. ఏ మాట చెప్తే ఆ మాట జవదాటకుండా పనిచేసి వస్తున్నాం కదా, పోటీ చేసి వచ్చినాం కదా, నిన్న దాకా ఉన్నాం కదా, నిన్న కాక మొన్న అక్కడే ఉన్నాం కదా. దాని గురించి చర్చ ఎందుకు, అనవసరం కదా. సో కేటీఆర్ తో కూడా ఉండేవాళ్ళు, అది కూడా కొంచెం గ్యాప్ వచ్చింది అనేది. కవిత గారు అవన్నీ భ్రమలే కదా, 100%. మాకు ఇప్పుడు మేమేమంటున్నాం అంటే, మేము పార్టీ కోసం నిబద్ధతగా ఒక్కటే పార్టీలు ఉన్నాం.
ఎంతమంది ఉన్నారు నా లెక్క 23 ఏళ్ళ నుంచి ఒకటే పార్టీలు ఉన్న వాళ్ళు చెప్పండి. 9 పార్టీలు ఊసరు వెళ్ళి లెక్క గంటకు పార్టీలు మారచ్చేటోళ్ళు ఉంటారు. ఒక పార్టీలో 23 ఏళ్ళు ఒక పార్టీలు ఉన్నంటే మామూలు విషయమా? మామూలు విషయం ఒకటే పార్టీలు ఉన్నంటే. పుట్టింది బీఆర్ఎస్లోనే సచ్చేది బీఆర్ఎస్లోనే చాలాసార్లు చెప్పిన. ఇదే కండవ కప్పుకొని చచ్చిపోతా కూడా అని చెప్పిన. ఇక వేరేలాగా మాట్లాడుతుంది. మాకంటే నమ్మకమైన వాళ్ళు కేసీఆర్కి ఎవరు ఉంటారు? అసలు ఎంత నమ్మకం ఉంటే, ఎంత లాయల్గా ఉంటే సార్ దగ్గర ఉంచుకుంటారు అది చెప్పండి. ఎంత నమ్మకం ఇయ్యలేగా సీఎంగా ఉన్నప్పుడు, కేసీఆర్ సీఎం ఉన్నప్పుడే రోజు ఆయన ఏమంటున్నా. అయితే ఇక్కడే మీరు ఒక మాట, ఎంత లాయల్ గా ఉంటే కేసీఆర్ తో ఉంటారు అదే పార్టీలో ఉన్నారంటే కవిత లాయల్ గా లేదా? ఎందుకని దూరం పెట్టిన సొంత ఫ్యామిలీ మెంబర్. మేమేమంటున్నామంటే అది ఇప్పుడు కేసీఆర్ గారు మా బాస్, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్. అంత డయాడ్ ఫ్యాన్ నేను, అంత లాయల్ ఉండే వ్యక్తి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన ఇంకా ఫాలో, ఆయన ఇంకా ఫాలో అయ్యే వ్యక్తి. ఎస్, 100%. బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. కేసీఆర్ చెప్పి ఒక మాట చెప్తే కేసీఆర్ ఒక్క మాట అట్లా ఉంటది. రాజకీయాలు అంతే ఉంటది. మీరేమో ఒక అభిమానిగా లేకుంటే ఒక లీడర్ గా, ఒక కార్యకర్తగా ఆయన ఏం చేసినా కరెక్టే అనేది ఒక లాయల్ గా మీరున్నారు. బట్ అన్నిటికీ ఒక్క నిమిషం, తెలంగాణ ఒకటి సరిపోదమ్మా. తెలంగాణ అనే రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు కథం ఆయన దేవుడు తెలంగాణకి, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, తెలంగాణ కర్త కర్మ క్రియ, తెలంగాణ ప్రదాత, ఈజ్ ద హీరో, సూపర్ స్టార్ ఫర్ తెలంగాణ. తెలంగాణ బరాబర్ జాతిపిత. మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జీవో నేను కూర్చునబెట్టి తీస్తా. సార్ దగ్గర సీఎం ఛాంబర్లో కూర్చొని మొదటి జీవో వస్తుంది. తెలంగాణ జాతిపిత అంటే పుస్తకాల పాఠ్య పుస్తకాలు లెక్కిస్తాం, పుస్తకాలు లెక్కిస్తాం, జీవో తీసి మీ అందరికి పంచుతాం. మీరు ఏం టెన్షన్ నేనే పెట్టిస్తా. ఎవరు హరీష్ రావు కేటీఆర్ వద్దన్నా కానీ ఫస్ట్ జీవో అదే వెళ్తుంది, తెలంగాణ జాతిపిత. ఇంకంతా దాకా చెప్తుంది. అయితే మరి కవితని ఎందుకు సస్పెండ్ చేసింది? ఇప్పుడు అమ్మాయి ఒకటి గుర్తుపెట్టుకోండి, అది జరిగిపోయిన కథ, అది అయిపోయింది. ఇప్పుడు మేము దాంట్లో పోయేది ఏముంటది? ఎందరో ఉన్నారు పార్టీలు, ఎందరో వచ్చారు, ఎందరో పోయారు. ఆయన ఎప్పుడైనా చెప్పేది, తప్పు చేస్తే నా కొడుకైనా బిడ్డైనా అల్లుడైనా ఎవరైనా సమానంగా చూస్తా అని చెప్పిండు. ఉద్యమ సమయంలో కూడా చెప్పిండు, అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పిండు, తప్పు చేస్తే ఎవరినైనా జైలుకు పంపిస్తా అని చెప్పిండు. కొత్త కాదు కదా. ఆయనకు తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఆయన కుటుంబం. కేసీఆర్ది పెద్ద కుటుంబం, 4.5 కోట్ల ప్రజలు ఆయన కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, వరుసలు. తెలంగాణ తెచ్చిన వ్యక్తి కదా, భారతదేశ పటంలో ఈ తెలంగాణ అనే పటాన్ని పెట్టిన వ్యక్తి కదా. ఆయన గురించి మాట్లాడితే కవిత ఒక మాట, ఇక్కడ ఏం పీకి కట్టలు కట్టిండ్రని మీరు జాతీయంగా బోల్డ్ అన్ని అవకతవకలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి అనే దాంతో పాటుగా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే వాళ్ళు ఎవరు ఏం చెప్పినా కేసీఆర్ చరిత్ర తురిపేస్తే తురగదు. ఇది చరిత్ర. కేసీఆర్ది ఒక హిస్టరీ. ఈజ్ నాట్ ఎ మ్యాన్, ఈజ్ ఎ పవర్. ఆయన 500 kV సబ్ స్టేషన్, ఆయన చరిత్ర. ఇవాళ తెలంగాణలో రైతు బంధు ఈ దేశంలో రైతులకు మొట్టమొదటిసారిగా ఇచ్చింది ఎవరు? కేసీఆర్. 24 గంటల కరెంట్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. తెలంగాణలో సెక్రటరేట్ కట్టింది ఎవరు? కేసీఆర్. పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టింది ఎవరు? కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. అదంతా వదిలేయమ్మా. ఇదొక చరిత్ర, ఇదొక హిస్టారికల్ థింగ్స్. ఏంది ఏది చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది ఎవరు? కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి 35 జాతీయ పార్టీలను ఒప్పించి సోనియా గాంధీ మెడలు వంచి తెచ్చింది ఎవరు? కేసీఆర్. ఇది హిస్టరీ. ఈ చరిత్ర చెరిగిపోతుందా? శిలాపలకాలు కూల్చేస్తే పోతుందా? కేసీఆర్ సిట్టు ఆరోపణలు చేస్తే తూర్చిపోతా చరిత్ర? తెలంగాణ తెచ్చింది ఎవరంటే ఇలా గూగుల్ని అడగండి, కాళేశ్వరం కట్టింది ఎవరని మీరు అడగండి, మీ ఫోన్ ఓపెన్ చేయండి. అయితే మీరు తెలంగాణ తెచ్చింది ఎవరంటే కేసీఆర్ అంటారు. జీవన్ రెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణలు పదే పదే చెప్పేసరికి నిజమని నమ్మిండ్రు అన్నట్టు కవిత సొంత ఇంటి కూతురు కవిత గారు మీరు అట్లా మాట్లాడదు, వదిలేయండి. మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీ నుంచి వెళ్ళిపోయింది. మా బాస్ ఈజ్ బాస్ అని చెప్పిన, బాస్ ఏది చెప్తే అది రైట్ అన్నా, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నా. మళ్ళా చెప్తున్నా, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. దట్స్ ఎండ్ ఆఫ్. మీరు అడగకండి ఆయన ఏది చేసినా. 500 kV సబ్ స్టేషన్ అంటే ముట్టుకుంటే మాడిపోతారా? ఎవడన్నాడో చెప్పండి. బీజేపీ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో, రాదు. ఇంకెవరున్నా చెప్పు. ఆయనతో పెట్టుకున్నాము. సోనియా గాంధీ కదా కిందికి దిగొచ్చి ప్రకటన చేసింది. కేసీఆర్ నిమ్స్లు ఉన్నప్పుడు ప్రకటన చేసింది కదా, మళ్ళీ వెనుకకి తీసుకున్నా కదా, మళ్ళీ ఇవ్వక తప్పిందా? 35 జాతీయ పార్టీలను ఒప్పించిన గొప్ప నాయకుడు ఆయన.
ఈ తోక పార్టీలతో వీళ్ళతో అయ్యేది ఏందండి? ఆయన ముందట ఈ రేవంత్ రెడ్డి ఎంత చెప్పండి, చిన్న పిల్లగాడు ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఆయన మీద మాట్లాడితే మొగుల మీద ఉంచుకుంటే ఆయన మీద పడుతుంది. రేవంత్ రెడ్డి ఏం తిట్టినా ఆయన మొగుల మీద ఉంచినట్టే, మొగుల మీద ఉంచితే ఆయన మీద పడుతుంది. ఇలా ఈయన ముఖానికి పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడా? మా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ వాడికి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి నిలబెట్టి సీఎం చేస్తారా? తెలంగాణ అదే అంటున్నా. ఆ పదం ఎట్లొచ్చింది, ఆ దమ్ము ఎట్లొచ్చింది? ఆంధ్ర తెలంగాణ విడిపోతేనే కదా ఈ రాష్ట్రానికి అయింది. సమైక్య రాష్ట్రంలో అవుతున్నాయి మొనగాడు. ఇక మొత్తం మొనగాళ్ళు ఎవరు లేరని ఈయననే మొనగాడు ఉన్నాడు, మొనగాడు అని చెప్పి తీసుకొచ్చి పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి ఇస్తారా? ఇచ్చిండ్రు కదా. ఏం చూసి ఇచ్చిండ్రు? క్యాష్ అండ్ క్యారీ. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది మేము కదా, కట్టింది మేము కదా, సెక్రటరేట్ ఇచ్చింది మేము కదా, ఆయన కూర్చునే కుర్చీ ఆయన మాదే కదా, ఈ పోలీస్ కమాండర్ గారు కూర్చుండే కుర్చీ మాదే కదా. ఈ 10 ఏళ్ల సెంటిమెంట్, 10 ఏళ్ళు ఇంత చేసిండు కేసీఆర్ అని చెప్పినప్పటికీ ఆయన్ని ఓడించిండ్రు, ఈ ప్రభుత్వం వచ్చింది, ఆయన సీఎం అయిండు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ పవరో లేకుంటే ఆయన కేపబిలిటీస్ కెపాసిటీస్ చూసే కదా చివరి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎవరు? కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి. రాన్న 30 ఏళ్లలో ఇంకా నో మోర్ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ ఎవరు ఉంటారు? ఈ 30 ఏళ్ళు ఎవరు ఉంటారు? మొత్తం పిఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఇక రానున్నదంతా అంతే. ఇక కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అయితే తర్వాత అంతా మేమే. కవిత కూడా నేను సీఎం అవుతా అంటుంది కదా. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, వాళ్ళ కోరికలు ఉంటుంటాయి. ప్రజలు చూసిరు కదమ్మా. ఇక్కడ ప్రజలకు ఇయ్యాలి. ఏ తల్లి బిడ్డ 13 లక్షల మంది కళ్యాణ లక్ష్మి ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. 13 లక్షల బిడ్డల గుండెలు ఉండదా? మా సార్ ఇచ్చిన అట్లా ఏ పథకం, ఈ ప్రతి ఇంటికి నల్ల తిప్పితే నీళ్ళు. అసలు తెలంగాణ ప్రాంతంలో ఒక పథకం కేసీఆర్ తీసుకుంది అనుభవించేది ఎవరు లేరు. ఇక్కడ మనం 5గురం ఉన్నాం. కెమెరామెన్ వాళ్ళు అమ్మకు ఫోన్ చేద్దాం, అయ్యా కేసీఆర్ నాకు 2000 పింఛన్ ముట్టించిన అంటాడు. వీళ్ళ మన విఘ్నేష్కి అడుగుదాం, వాళ్ళ అమ్మకు రైతు బంధు వచ్చిందంటది. మీ ఇంట్లో అడుగుదాం, మీ ఇంట్లో మీ నాన్నకు అడుగుదాం, మీ అమ్మకు అడుగుదాం, మిషన్ భరిత నీళ్ళు ఇచ్చిండ్రా మన ఇంటికి రోడ్ వేసిండ్రా సార్ అంటాడు. ఆయన అడిగితే కాళేశ్వరం నీళ్ళు వచ్చిందండి. ఈయన అడిగితే 24 గంటల కరెంట్ వచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తెలంగాణ రాకున్న ముందు ఇప్పటి 17 సార్లు కరెంటు పోతుండే. కవిత ఇంటర్వ్యూ చేయకపోతుంటే నువ్వు ఇక్కడ 17 సార్లు ఆగిపోయేది. దోమలు కుట్టేది. 10 సార్లు కరెంటు పోయింది. ఇప్పుడు పోయింది. జనరేటర్ నడుతుంది. ఇప్పుడు లేదా నడుతుంది జనరేటర్. కావాలంటే మీ కెమెరామెన్ చూడమనండి. 3 సార్లు పోయింది. ఇప్పుడు మనం కూర్చున్నంతసేపు మరి ఆటోమేటిక్ జనరేటర్ వస్తుంది కదా. మరి మళ్ళా జనరేటర్ పాతకాలం వచ్చింది. యూరియాల కోసం లైన్లు పాతకాలం కాదా? యూరియా ఏందండి? యూరియా ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఏంది ఆ రైతులకు యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? ఆ ఫర్టిలైజర్ యాప్ ఏంది? అట్టర్ ఫ్లాప్ ఏంది? మీరు చెప్పండి. ఇవాళ ఉన్నారా? రైతులు నిలబడుతూనే ఉన్నారు. కరెంటు పోతూ ఉంది. ఇవాళ ఎవరన్నా కదిలించి 4 ఫ్యామిలీలలో మొత్తం బాధలే, ఆర్తనాలు, రోదనలు. హైదరాబాద్లో పేదలు ఇల్లు కూల్చుడు, కూల్చడాలు, పేల్చడాలు, అక్రమ కేసులు ఇన్ని ఉన్నాయి అనుకున్నప్పుడు అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో కావచ్చు, వాళ్ళకి కాంగ్రెస్కే ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ లేదు. అధికారం ఉన్నప్పుడు భయపెట్టుడు, అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటారు కదా. పోటీ వేస్తే బెదిరింపులు, బిజినెస్ మ్యాన్లకు బెదిరింపులు, నామినేషన్ వేస్తే బెదిరింపులు, విత్డ్రాల్ రోజు బెదిరింపులు, గెలిచిన తర్వాత బెదిరింపులు. ఏమైంది? ఇలా బాలకసుమన్ ఎందుకు తీసుకోవాలి జైల్లో పెట్టి? 14 గెలిచినామమ్మా మేము, 14 ఉంది, మా కూటమికి వాళ్ళకి 7 ఉన్నది. ఇంతకంటే అప్రజాస్వామికం ఏముంటుందమ్మా? మేము పోయొచ్చినాం, హరీష్ రావు గారు మేము జైలుకు పోయొచ్చినాం, 14 మేము గెలిచినాం, 7 వాళ్ళు గెలిచిరు. ఇదేం అరాచకం? అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటున్నా. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా కానీ ఇవాళ వాళ్ళు చెప్పిన 420 హామీలు ఏమైనామో మీకు తెలుసు. తులం బంగారం వచ్చిందమ్మా కళ్యాణ లక్ష్మితో. మీ ఇంట్లో వచ్చిందా? ఇప్పుడు మీరు స్కూటీలో వచ్చిరా, కారులో వచ్చిరా, కంపెనీది బైక్ మీద వచ్చిర్రు, మీరు మీ సొంత బైక్ మీద వచ్చిర్రు. ఆ ప్రతి ఆడోళ్ళకి స్కూటీలు ఇస్తాను, ఇచ్చారా? ప్రతి ఇంట్లో 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయి 2 ఏళ్లలో. 13 లక్షల మందికి 13,000 కిలోలు ఇచ్చిందా బంగారం? ప్రతి ఇంటికి తులం బంగారం సాధ్యమా? మా అమ్మా నాన్నకు అవ్వకిత్తా బాపుకి ఇస్తాను. మీ అమ్మ నాన్నకు వచ్చిందా? కవిత గారు పింఛన్ వచ్చిందా? 4,000 రూపాయలు పింఛన్ వచ్చిందా? ఓ పెద్దమ్మ 4,000 పింఛన్ ఇస్తా, పెద్దనాన్నకు కూడా ఇస్తా, వచ్చిందా? తప్పు 100% తప్పు. అమ్మ అబద్ధపు హామీలు ఇచ్చి వచ్చిండు, మోచేతులకు బెల్లం పెట్టిండు. అయ్యో కేసీఆర్ ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కరెక్టే, రైతు బంధు ఇచ్చిండు కరెక్టే, వీడేదో 2 లక్షల రుణమాఫీ అని చెప్తుండు, మొగులకు ముఖం పెట్టిరు, మోచేతులకు బెల్లం పెట్టిరు. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఇన్ని చేసిండ్రు అనుకుంటే ఆ నమ్మకాన్ని ఎందుకు అదే కంటిన్యూ చేసుకోలేకపోయిండు కేసీఆర్? ఇప్పుడు మేము ఏమంటామంటే అమ్మ ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. మేము మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రతిపక్షం నుండి కొట్లాడుతున్నాం.
మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, ఇంకా 100 సార్లు ప్రశ్నలు అడిగినా కానీ మళ్ళా వచ్చేది ఇక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళి వాచ్మెన్ అడుగు, వాడు అదే చెప్తాడు. ఆటోలో ఎక్కు, ఆటో డ్రైవర్ని అడుగు, వాడు అదే చెప్తాడు. మెడికల్ దగ్గర అడుగు, వాడు అదే చెప్తాడు. దవాఖానలకు వాడు అదే చెప్తాడు. నువ్వు ఎవరిని పోయి అడిగినా ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా పోయి 20 మందిని అడుగు. పొద్దున పాలోడు వస్తాడు, వాడిని అడుగు. పేపర్ వాడు వస్తాడు, పేపర్ వాడు వేస్ట్ నడుస్తాడు, వాడిని అడుగు. అందరు సారు కారు 100కు 100%, 10,000% నేను అవుతా. ఎమ్మెల్యే రాకపోతే మళ్ళీ మీకు కనబడయ్యో మాయమైపోతా. ఎక్కడికి పోతారు? చూడు కదా నువ్వు ఎమ్మెల్యే మీరు దుబాయ్కి పోతానా, బెంగళూరుకి పోతానా, ఇక మీకు కనవాడ మళ్ళీ ఐ డ్రీమ్స్ కవిత కనవాడ. ఇప్పుడు దుబాయ్ కేసులు ఏమైనా? దుబాయ్ కూడా మీకు ఏదో లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, కేసులు అన్నారు. ఏమైనా ఫేక్ ఇవే, మీ ఫేక్ నమ్మి మీ యూట్యూబ్లో నా కొంప ముంచారు. నా కొంప ఉంటే ఊకుంటారా? ఇవాళ రేవంత్ రెడ్డిని ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, 150 ప్రెస్ మీట్లు పెట్టినా, 200 కేసులు మాట్లాడినా, సిపి సజ్జనార్ మీద మాట్లాడినా, రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా, మంత్రుల మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా, 150 200 లైవ్లు ఇచ్చిన ఊరుకుంటారా? నా మీద కేసులు ఉంటాయి. ఎందుకు ఎవరు ఊరుకుంటారు? కేసులు ఉంటే నువ్వే నన్ను జైలుకు పంపచ్చు కదా. అది వాస్తవం అయితే, నువ్వు చెప్పింది వాస్తవం అయితే మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది నా మాల్? ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే నేను అనేది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 43 కోట్లు కట్టేస్తే ఏం లేదు లేదమ్మా. అది కాదు, అది కానే కాదు. నువ్వు మళ్ళీ నేను డ్యామేజ్ చేయాలని మేము పెట్టుకున్నావా, లేకపోతే పంపిర్రా ప్రతిపక్షం? రాకేష్ రెడ్డి గారు ఏమైనా పంపించినా మిమ్మల్ని లేమని? ఎమ్మెల్యే కదా ఆయన, ఎందుకు ఎవరికి ఎమ్మెల్యే? ఇప్పుడు అమ్మా మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లుకు మీ ఇల్లుకి అంతే దూరం. కవితమ్మ అంటున్నా. ఎందుకంటున్నా? జీవన్ అన్న నువ్వు అంటున్నావు, జీవన్ గారు అంటున్నావు కాబట్టి నేను కవితమ్మ అంటున్నా. ఏమ్రా జీవన్ అని నువ్వు ఇంటర్వ్యూలో అడిగినావు అనుకో, నేను నిన్ను అట్లనే మాట్లాడతా కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కవిత గారు. ఈ మర్యాదలు అనేది వాళ్ళు ఇచ్చి నేర్చుకుంటే మన వాడు ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, మా మినిస్టర్లను పట్టుకొని, మా కేటీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రాబే అరేతుడే అని. వాళ్ళ సంస్కారం ఎక్కడ పోయిందండి? వాళ్ళ సంస్కారం లేకనే మేము మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి ఐ డ్రీమ్ ద్వారా వాళ్ళతో బంద్ చేయమని చెప్పండి, మేము కూడా బంద్ ప్రకటించేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి అంటాం, గౌరవ ఎమ్మెల్యే అంటాం. చేయమని ఒక 4 పనులు నేను చేసిన దాంట్లో 10 పైసలు చేయమనమ్మా. నేను ₹1 పని చేసిన అనుకో కవిత గారు, ఒక 10 పైసలు పని చేయమని వాడు కాళ్ళకు దండం పెడతాను నేను నీ ముందే. ఇప్పుడు మీరు ఆయన పాలాభిషేకం చేస్తా, మీరు ఆయన్ని పాండు అంటాడు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాడే కదా చెప్పింది. ఎర్రచందనం రెడ్ గోల్డ్ నా దందాన్ని ఓడి చెప్పిండు. నేను చెప్పినా ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో. ఎర్రచందనం దంద, ఎర్రచందనం అంటే మంచిదా? నువ్వు వ్యాపారం కూడా చేస్తాడా ఈ రాష్ట్రంలో, దేశంలో? వీరప్పన్ తర్వాత గంధపు చెక్కల స్మగ్లర్ తర్వాత ఈడే రెడ్ శాండిల్ స్మగ్లర్. వాటి మీద కేసులు ఉన్నాయమ్మా, ఎఫ్ఐఆర్ ఉంది. మీరు ఎఫ్ఐఆర్ ఉన్నాక కూడా నమ్మకపోతే ఎర్రచందనం దొంగను పట్టుకొని ఎమ్మెల్యే అంటే ఎట్లా అమ్మా? నువ్వు మీరు ఏమన్నానండమ్మా? ఆయన పద్ధతి భాష మార్చుకుంటే నేను మార్చుకుంటా. వాడు నా పట్ల ఏం మాట్లాడుతుండో భాష, నేను అదే భాష మాట్లాడతా. ఆయన మంచిగా మాట్లాడుతారు. నియోజకవర్గ ప్రజలు అయితే నమ్ముతున్నారు కదా ఆయనే మా ఎమ్మెల్యే నమ్ముతున్నారు. ఎమ్మెల్యే ఆర్మూర్కి ఆయన నేను కాదంటలేదు. నువ్వు వాడు వీడంటే వాడు నన్ను వాడు వీడు అంటాడు కాబట్టి నేను వాడిని వాడు వీడు అంటా. మనం ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్ అఫిడవిట్లో పెట్టిండు కదా. ఇప్పుడు మీరు ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నారా లేకపోతే లీగల్ దందాలు చేస్తున్నారా? ఇంత సంపాదన ఎక్కడిది రాకేష్ రెడ్డికి? ఎందుకంటే మనం ఎలక్షన్ అఫిడవిట్ కూడా చెప్పాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్పినా. ఎక్కడ చెప్పిండు? అఫిడవిట్లో చెప్పిండా? జిఎస్టీ ఉందా, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా, కంపెనీ యాడ్ ఉంది, దాని టీడీఎస్ చూపించిండు, ఏంది కట్టిండు? నేను అనేది లీగల్ గా ఫైట్ చేస్తారా మీరు? ఫైట్ చేసినాం కదా, ఆల్రెడీ కోర్టులో వేసినాం కదా. ఏమవుతుంది? కోర్టులో రిజల్ట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? 100% డిస్క్వాలిఫై అయిపోతాడు. కానీ అది ఇప్పుడు తెలియదు కదా. ఎప్పుడో కానీ అప్పుడైతే చట్టం నా ధర్మం అది ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడైతే మేము వేసినాం. ఎలక్షన్ వేసినాం కదా. మీరు ఆయన రాకేష్ రెడ్డి ఇద్దరు రిలేటివ్స్, ఫ్రెండ్స్, గతంలో కలిసి వ్యాపారాలు చేసి ఇప్పుడు నేనేమంటున్నాము, నాకు ఏం వ్యాపారం సంబంధం లేదు. వాడెవడో నాకు మామూలుగా తెలుసు. 30 ఏళ్ళ రిలేటివా? 30 మాకు సేమ్ క్యాస్ట్ కదా. గురడి రెడ్డి, ఆడు గురడి రెడ్డి, నేను గురడి రెడ్డి. ఆయన 30 ఏళ్ళ తర్వాత వచ్చిండు, అది నాకు తెలుసు. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఊర్లో కట్టేసి కొడితే అప్పుడు పోయిండు, మళ్ళీ ఇప్పటిదాకా రాలే. మొన్న 6 నెలల ముందు వచ్చిండు. నేను కాదమ్మా, అంకాపూర్ సొంత ఊర్లో మొన్న 2500 ఓట్లతో సర్పంచ్ ఓడిపోయిండమ్మా. సొంత ఊర్లో అంకాపూర్ ఆయన సొంత ఊరు, ఆయన్నే ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే మీరు చెప్పినట్టుగా. ఆయన ఊర్లో ఆయన కూతురు కలిసి ప్రచారానికి తిరిగితే 2500 ఓట్ల మెజార్టీతో గెలిచిండు దేవేందర్ అని సర్పంచ్. మా పార్టీ వాడే, మాతోనే ఉండే.
గెలిచిండు. అంటే నేను ఏమంటున్నా అంటే అది ఈ 2 ఏళ్లలో ఆయన సాధించిన ఘనత. ఇప్పుడు అదే గ్రామంలో 2500 మెజార్టీ నా ఎలక్షన్లు ఇచ్చిన వాళ్ళు అదే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ 2500 ఓట్లతో ఓడిపోయాడు. నేనేమన్నా నువ్వు చేసినా నువ్వు గొప్ప హీరో అయితే మొనగాడు అయితే నీ ఊర్లో సర్పంచ్ ఎందుకు ఓడిపోయావు? సమాధానం చెప్పు. ఇలా మున్సిపాల్లో ఎవడు ఎందుకు గెలిచినావు? మరి నువ్వు 36 సీట్లలో 7-8 ఎందుకు గెలిచినావు నువ్వు? ఇలా కాంగ్రెస్తో నీకు అక్రమ సంబంధం లేకపోతే చిన్న అనే 17 వార్డుల 21 వార్డుల 25 వార్డుల ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేవు బీజేపీలను? 3-4 వార్డులలో 7 వార్డులలో కాంగ్రెస్లతో కుమ్మక్క అయిపోయాడు. బోధన సుదర్శన్ రెడ్డి బోధన సుదర్శన్ రెడ్డి కత్తెర పట్టుకుంటాడు, ఈడొక కత్తెర పెట్టుకుంటారు, ఇద్దరు కలిసి పాత నేను తెచ్చిన జీవోలకు ఇనాగ్రేషన్ చేస్తారు. వీడు ఛాయ్ తాగిపోతాడు, వీడి ఇంట్లో సుదర్శన్ రెడ్డి ఇంట్లో అంకాపూర్లో ఆగుతాడు, రాకేష్ రెడ్డి ఇంట్లో అంకాపూర్ చికెన్ తింటాడు, బోధనకి వెళ్ళిపోతాడు. 10 సార్లు ఇది మీడియా సాక్షిగా, ఇది మీడియా సాక్షిగా జరిగింది. ఈ ఆర్మూర్లో గల్లీలో దోస్తాన్, ఢిల్లీలో ఫైటింగ్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉంటుంది అంటాం. ఎర్రచందనం కూడా చెప్తారా అండి? 119 ఎమ్మెల్యేలు ఎర్రచందనం చేసి చూడున్నాడు ఎవడన్నా? స్మగ్లింగ్ అమ్మా. ఎర్రచందనం అఫీషియల్ వ్యాపారం ఉంటే ఎందుకు అఫిడవిట్లు యూపీఎలేడు అంటున్నా నేను. అఫిడవిట్లు ఎందుకు యూపీఎలేడు? జిఎస్టీ ఉంటుంది కదా, కట్టింది. జిఎస్టీ ఎక్కడ కట్టింది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేసిండు, ఎక్స్పోర్ట్ ఏం చేసిండు, ఎంత వ్యాపారం చేసిండు, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది చూపిమని. పోనీ రియల్గా రేపు యూపీమన్. పోనీ ఇప్పుడు అఫిడవిట్లో యూపీఎలేడు కదా, నీ ఐ డ్రీమ్లో యూపీమన్. ఐ డ్రీమ్లో పోయి చూపిమనమ్మా. చూపిస్తే నేను మాట్లాడా. అది చూపిస్తే గౌరవిస్తా. అబ్బా కవిత గారు బాగా తీసుకొచ్చారు, మీరు వాస్తవమే అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు రాకేష్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి కూడా మీ ఫ్రెండే కదా, మీకు కావాల్సిన సినిమాలు ఉంటాయి కదా, శత్రువులు ఎవరో ఉండరని మనలో మన వాళ్ళే, మనోళ్ళే, మన ఇండ్లోళ్ళే, మన అన్నదమ్ములు మన వాళ్ళే ఉంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉందా? అంతే, మనోళ్ళే కదా. మరి వాడు డ్రైవర్ ఉండే నా దగ్గర, వినయ్ రెడ్డి గారు. వాడిని తీసుకోవాలి నేను బట్ట రోజు. ఇంత పెద్ద లీడర్ అయిండాడు. మొత్తం ఇవాళ అందరు లీడర్లను చేసింది నేనే కదా. ఇవాళ అంత పెద్ద మీరు మాట్లాడేంత లీడర్ అయింది అంటున్నా. ఇంకా కౌన్సిలర్ కూడా కాదు, చెప్రాష్ కూడా కాదు. నేను 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు కంటెస్ట్ చేసిన, జిల్లా అధ్యక్షుని, 4వసారి గెలుస్తున్నా. వాడు ఇంకా చెప్రాష్ కూడా కాలే ఇంతవరకు, కౌన్సిలర్ కాలే, ఊర్లో ఉప సర్పంచ్ కూడా కాలే. వాని ఊరు వాడికే తెలియదమ్మా. వాళ్ళు ఎప్పుడో పెద్దపల్లి కరీంనగర్కి పోతే ఉద్యోగరీత్యా వాడు ఊరు వీడు ఉన్నది కూడా తెలియదు వాడికి. నేను మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాయంబడ తీసుకుపోయాను. నాయంబడ పనిచేసేది, నాయంబడి ఉన్నాడు. పెద్ద ఎత్తు అంత లీడర్లు నేను తయారు చేసిన కదా. ఇప్పుడు ఉన్నాము, మన పోటీ చేస్తానన్న 10 మంది ఓడగొట్టినాం కదా. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు 32 మంది మా పార్టీ సైడ్ వెళ్ళిపోయారు కదా. స్టువర్టుపురం దొంగలు అన్నం పెడితే అమ్మ పాలు తాగి రొమ్ము కోసిపోయేటోళ్ళు అమ్మా ఈ జాతి. వీళ్ళంతా ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా అదే కదా. దాని తర్వాత అందుకోసమే కదా ఇప్పుడు ఓడిపోయారు. మొత్తం ఓడిపోయారు. నా దగ్గర నుంచి పోయినాడు ఒక్క మనిషి గెలవాలి, నాట్ ఈవెన్ 1%. 15 మందికి టికెట్ రాలే, దేవుడి దయ వల్ల 17 మంది ఓడిపోయారు. ఇది చరిత్ర. మేమేమంటాం ఇప్పుడు రాకేష్ రెడ్డి అంటుంది నాకు వ్యక్తిగతం ఏం లేదు. వాడు మాట్లాడిండు, నేను ఏం పని చేయకుండా నన్ను బదనాం చేసిండు. నన్ను ఇవాళ 13.5 ఎకరాలు అంకాపూర్లో కబ్జా పెట్టిండు. దాని పక్కన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చుకున్నాడు, దాని రేటు పెరగాలని చెప్పి. అందరు ఆర్మూర్ కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. ఎందుకంటే నేను ఏమన్నా సార్ నువ్వు నన్ను ఇది ఒక్కటి సపోర్ట్ చేయ అన్నాడు. అలా అంకాపూర్ అసైన్మెంట్ ల్యాండ్ అమ్మంటే మీకు కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, మీరు కూడా కబ్జా పెట్టిండ్రు, 10 ఏళ్ల పాటు జెండా బాతిండ్రు, మీరు కూడా అనేది ఉంది కదా. ఇప్పుడు నేను కవిత మళ్ళీ చెప్తున్నా, కవితమ్మ ఎక్కడ ప్లీజ్ ఐ డ్రీమ్కే రాసి ఇచ్చేస్తా. దాన్ని 20% నువ్వు తీసుకో, 80% వాళ్ళు తీసుకో. ఒక్క గజం ఎక్కడన్నా, ఒక్క గజం ఎంత, ఒక్క గజం నుంచి ఇక మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అది ఏం కబ్జా పెట్టినో చెప్పు, మీకు తీసుకొచ్చి రాసి ఇచ్చేస్తా. ఇదైతే ఆన్ రికార్డు ఉంది, కెమెరామెన్ మళ్ళీ రాయండి సార్. మొత్తం ఐ డ్రీమ్స్కి రాసి ఇచ్చేస్తా నా ఆస్తి అంతా. ఇంత ఆస్తి మీరు ఎట్లా సంపాదించిండ్రు? మరి నేను వ్యాపారం చేసుకుంటామ్మా. నా వ్యాపారం రియల్ ఎస్టేట్. నేను భూమిని నమ్ముకున్నా, భూమిని దున్నుకున్నా, భూమిని అమ్ముకున్నా, భూమి మీద కట్టడాలు చేసిన. నా వ్యాపారమే భూమి. మేము పుట్టింది భూమి, మేము భూమి పుత్రులం, మేము వ్యవసాయదారులం. మా తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం. మా ఊర్లో మా తాత ఒక 30 ఎకరాలు ఉండే, మా నాన్నకు 30 ఎకరాలు ఉండే, మా నాన్న నాకు 30 ఎకరాలు ఇచ్చింది. మేము పుట్టింది మేము భూమిని నమ్ముకున్నాం, భూమి మీద దున్నుకున్నాం, భూమిని అమ్ముకున్నాం, భూమిని కొనుక్కున్నాం. ఉన్నది కదా అఫిడేవిట్లో పెట్టినా మీకు, దాంట్లో చూసుకోండి, ఆన్లైన్లో కొట్టి. మాకేదో సీలింగ్ 56 ఎకరాలు నా పేరు మీద ఉండాలి ఉన్నది. అంత కష్టార్జితమేనా? 100% ప్యూర్లీ కొనుగోలు చేసి రిజిస్టర్డ్ ఆఫీస్లో విత్ రిజిస్టర్తోని కెమెరాలలో చిక్కి పైసలు ఇచ్చి చేసుకున్న భూములు సంపాదించి దేవుడి దయ వల్ల మాకేమైందంటే 1,00,000 కొనుక్కున్నది ₹1,00,000 అయింది.
భూములు పెరిగినాయి తెలంగాణ. అది కూడా కేసీఆర్ దయ వల్లనే, అది కూడా తెలంగాణ దయ వల్లనే. తెలంగాణలో కుక్కలు దేకలేరండి భూములు. బిఫోర్ తెలంగాణ మా ఊర్లో 2 లక్షలు ఉండే, ఇవాళ 50 లక్షలు అయింది. ఆరుమూరులో 2 కోట్లు అయింది ఎకరం. బిఫోర్ తెలంగాణ 20 లక్షలు కూడా లేకుండే. మా నందిపేటలో 2 లక్షలు ఉండే, ₹1 కోటి అయింది ఎకరం. 50 లక్షలు అయింది. రోడ్డు ఉంటే ₹1 కోటి అయింది. దానికి కూడా కర్త కర్మక్రియ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మీరేమో ఇంత జాతిపిత అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఎవరికి జాతిపిత అనేది, వాళ్ళ కులానికేమో జాతిపిత, ఆయనకు వాళ్ళ తాతకు వాళ్ళ అయ్యకు, రేవంత్ రెడ్డి అయ్యకు కూడా జాతిపిత, వాళ్ళ బాపుకు వాళ్ళ ముత్తాతకు వాళ్ళ ఖాందానికి వాళ్ళ 7 బ్రదర్స్ కు సెల్ఫ్ డిక్లేర్ అమ్మ తప్పేం చేసినామంటే అప్పుడు నేను మంత్రి లేను, జీవో తీసేటోని. ఇప్పుడు మీరు మంత్రి అవుతారా? 100కు 100% జీవో తీస్తా. మంత్రి అయినా కాకుండా సార్ పక్కన కూర్చుని ఫస్ట్ జీవో తీసుకొని మీకు ఫోటో పెడతా ఇట్లా కేసీఆర్ తో. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని జీవో సింపుల్ ఉంటుంది అంతే. జీవో నంబర్ 1, జీవో నంబర్ 1 తెలంగాణ జాతిపిత కేసీఆర్ నీకు పంపిస్తా. ఫస్ట్ మీరు అనుకోవడం కాదు, బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం కాదు, ఎవరు అనుకోకుండా కానీ పెడతాం మేము. ప్రజలు అనుకుంటున్నారు, ఎవరు అనుకోకుండా పెడతాం, బలవంతంగా పెడతాం. అది వాస్తవం కదా. తెచ్చింది సాధించింది ఆయన కదా, ఆమరణ దీక్ష చేసింది ఆయన కదా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసింది ఆయన కదా, 35 జాతీయ పార్టీని ఒప్పించింది ఆయన కదా, కాంగ్రెస్ కూడా రిజైన్ చేయించింది ఆయన కదా, సోనియమ్మని ఒప్పించి మెప్పించి మెడల్ వంచి తెచ్చింది ఆయన కదా, తెలంగాణ పదం సృష్టించింది ఆయన కదా, చివరికి 11 రోజులు ఆమరణ దీక్ష చేసింది ఆయన కదా. నువ్వు నేను కాదు కదా కవితమ్మ, మన ఉద్యమంలో ఉన్నవచ్చు భాగస్వామ్యం. ఎస్, మరి అట్లాంటప్పుడు అంత మంది ఉద్యమంలో ఉన్నప్పుడు జర్నలిస్టులుగా మేము ఉన్నాం, కవులు కళాకారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు అందరు ఉన్నప్పుడు కేవలం ఆయన ఎందుకు అట్లా పట్టండి కదా. మధ్యలో మనం ఉన్నాం పోయినాం మనం ఉన్నాము, మీరున్నారు ఉద్యమకారులుగా పనిచేసి, నేను కూడా ఉన్నా, కాదనట్లే. ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆ చరిత్ర ఉంది. అంత ఒక గడ్డి పోచల కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు పంపించింది, ఇక్కడ నుంచి ఉరికిచ్చింది. అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామని చెప్పి ఆందోళన కూడా ఒప్పించి మెప్పించి గాంధేయవాదం అహింస ద్వారా ఒక్క చీమకు కూడా హాని కలగకుండా అన్నదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామని చెప్పి విడగొట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ రోజు గాంధీ, మహాత్మా గాంధీ, ఈరోజు తెలంగాణ గాంధీ కేసీఆర్. దేశానికి స్వాతంత్రం తెచ్చింది జాతిపిత మహాత్మా గాంధీ అయితే, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్, తెలంగాణ జాతిపిత. దీంట్లో ఇంకా మీకు సందేహం ఉంటే ఎట్లా? మీకు అసలే ఉండద్దు, మీరు ఈ క్వశ్చనే అడగద్దు. మీరు 30 ఏళ్ళు నెక్స్ట్ మేమే అంటుంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా అంటున్నారు, రికార్డు సృష్టిస్తాం మేమే, ఆ తర్వాత నెక్స్ట్ వస్తాము, ఆ తర్వాత జమిలీ అనుకుంటే వస్తాడు. నిన్ననే కదా ఢిల్లీలో పోయి కప్పం కట్టొచ్చిండు కేరళ ఎలక్షన్కి. వీళ్ళు తెలంగాణలో పైసలు ఎందుకు లేవు? 1000 కోట్లు ఏడ ఎలక్షన్ అయినా 1000 కోట్లు అటు పోతాయి. మహారాష్ట్ర ఎలక్షన్ 1000 కోట్లు, తెలంగాణ ప్రజల రక్తం చెమట, మీ అందరి యొక్క ట్యాక్సీలు, మీ అందరి యొక్క సొమ్ము, మన జాతీయ సంపద, మన తెలంగాణ జాతి సంపదను ఇతర రాష్ట్రాలకు కట్టబెడతాం. ఇప్పుడు కేరళకు కప్పం కడతాం అని చెప్పొచ్చింది నిన్న సీఎం గారు, ఓపెన్గా చెప్పింది కదా 1000 కోట్లు ఆయన ఇస్తాం గాంధీ కుటుంబానికి అని. మన మహారాష్ట్ర, అంతకుముందు బీహార్, అంతకుముందు ఢిల్లీ. ఎలక్షన్ ఎక్కడైతే శని మనకు పట్టుకున్నదమ్మా, మన పైసలన్నీ నార్త్ తెలంగాణకు వస్తున్నాయి, మొత్తం పైసలు వెళ్ళిపోతున్నాయి. ఎలక్షన్ ఏదైనా ఇక అటు ఒక స్కామ్. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ టచ్ చేస్తుడు, మనమ్మ దమ్ముంటే టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. అగ్నిగుండం చేస్తాం నేనే సాధించుకున్న తెలంగాణ అగ్నిగుండం ఎట్లా చేస్తారు మీరు? కేసీఆర్ అనే వ్యక్తిని ముడితే ఇస్ నాట్ ఎ మ్యాన్, ఇస్ ఎ పవర్, 500 kV ట్రాన్స్ఫార్మర్. తప్పు చేసిన ఎక్కడ తప్పు చేస్తారు? ఎవరు తప్పు చేసింది? ఏముంది దాంట్లో? కట్టింది వాస్తవం కాదా? ఇవాళ నంబర్ 1 లో వరి వచ్చింది వాస్తవం కాదా? జీడిపి విషయంలో వచ్చింది నంబర్ 1 కాదా? అభివృద్ధిలో నంబర్ 1 కాదా? ఎన్ని అవార్డులు వచ్చినాయమ్మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు? ప్రతి గ్రామంలో చేసిన పనుల కాడ నుంచి బీజేపీ ఉంది కదా కేంద్రంలో, 10 ఏళ్ళకి బీజేపీ కదా, మేము కాదు కదా. బీజేపీ పార్టీ ఉంది కదమ్మా, వాళ్ళు శిక్షించచ్చు కదా. 10 ఏళ్ళు ఒకవేళ తప్పుడు చేస్తే అప్పుడే పట్టుకోవాలి కదా. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది? ఇప్పుడు అవుతుంది కదా, కంప్లీట్ ఆధారాలు కావాలి కదా, మీరు చేశారనే దానికి ఆధారాలు. కేంద్రంలో వాళ్ళే ఇద్దరు, చోటే బాయ్ బడే బాయ్, 57 సార్లు పోయి కాలు మొక్కొచ్చిన ముఖ్యమంత్రి, 57 సార్లు ఒక ప్రధానిని కలిసిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 130 సంవత్సరాల కాంగ్రెస్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 57 సార్లు ఒక సీఎం
నన్ ఆఫ్ అదర్ సీఎంస్ ఫ్రమ్ కాంగ్రెస్ ఎవ్వరు కలవాలి ఇన్నిసార్లు, దేశ ప్రధాని ఇన్నిసార్లు ఎవ్వరు కలవాలి. మీకు అన్ని తెలుసు, పబ్లిక్ పల్స్ ఏముంది, ప్రజల గుండెల్లో ఎవరున్నారు, నెక్స్ట్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసు 4.5 కోట్ల ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ అనే వ్యక్తి చెరిపేస్తే చెరిగే సంతకం కాదు. ఇట్స్ ఎ హిస్టరీ. కేసీఆర్ అనే వ్యక్తి 4.5 కోట్ల ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గుండెల్లో 4 కోట్ల ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గుండె ఇంపితే కూడా ఆయన పొద్దున్న లేస్తే పేదలు ప్రజలు నా తెలంగాణ నా తెలంగాణ. కేసీఆర్ బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు, ఫైట్ చేయట్లేదు, సింహం రోజు వేటాడదండి, పులి రోజు వేటాడదు. ఆయన తెలంగాణ ప్రజల కోసం, సంక్షేమం కోసం, సంపదను పెంచి పేదలకు పంచడం కోసం ఈజ్ అ టైగర్. తెలంగాణ పులి. పెద్ద పులి వస్తుంది, ఆ రోజు వేటాడుతుంది ఆ పులి జంగల్లో. అవసరం వచ్చినప్పుడు రావాలి కదా. ఒక్కసారి వస్తేనే 3 కేసులు పెట్టరు. ఆయన వస్తే ఒక సిట్, కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఇంకో కేసు, ఈ ఫార్ములా. హరీష్ రావు ప్రెస్ మీట్ పెడితే ఫోన్ ట్యాపింగ్. కేసీఆర్ ఫార్మర్ హౌస్ నుంచి హైదరాబాద్కి వస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం కేసు, సిట్. ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, ఒక తండ్రి లాంటి వాడికి రేవంత్ రెడ్డికి. ఆయనను పట్టుకొని ఇష్టం వచ్చిన మాటలతో ఏమవుతాయండి? నువ్వు పరిపాలించు. కేసీఆర్ గారు 24 గంటల కరెంట్ ఇస్తే నువ్వు ఇంకో పని చేయి. కేసీఆర్ 2 లక్షల రుణమాఫీ అయితే నువ్వు 4 లక్షల రుణమాఫీ అయ్యి. కేసీఆర్ 5,000 4,000 రైతు బంధు ఇస్తే నువ్వు 8,000 ఇయ్యు. నువ్వు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు 2 లక్షలు ఇయ్యు. నువ్వు తులం బంగారం ఇయ్యు. మా కవితమ్మకు స్కూటీ కొనియ్యు. ఈ కవితమ్మకు తులం బంగారం ఈ కవితమ్మకు. మీ కవితక్క అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వరా? మేము ఏమంటామంటే ఆమె గుర్తుపెట్టుకో, మా పార్టీకి సంబంధం ప్రతిపక్ష పార్టీలు 99 పార్టీలు ఉంటాయి. అందులో ఆమె ఒక పార్టీ, ఆమె ప్రతిపక్షంలో ఉన్నది. ఆమె చేసేది ఆమె ఎత్తుంది. ఆమె చెప్తున్నాం, మేము పార్టీ గురించి మాట్లాడితే ఎవరినైనా వదలమని చెప్తున్నాం. మాటకు మాట ఇస్తాం జవాబు. ఏం చేయాలో అది చేస్తాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలో అది కూడా చేస్తాం. మేమనేది ఎంతమంతో మేము అది చేస్తాం. వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ 100% అమ్మ చూడండి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని తిట్టాలి. ఎవడని తిడితే సిపిఐ మమ్మల్ని తిట్టాలా, సిపిఎం మమ్మల్ని తిట్టాలా, ప్రతిపక్ష పార్టీలు మమ్మల్ని ఎందుకు తిడతారమ్మా? కాంగ్రెస్ అని తిట్టండి. మేము ప్రతిపక్షం కదా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. కాకుండా ఎవరెవరికి అనుమానాలు ఉన్నాయి వాటన్నిటికీ ఆన్సర్స్ ఇవ్వాలి కదా. మేము ఏమంటామంటే ఇప్పుడు ఎవరికన్నా ఏమన్నా అనుమానం ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. నువ్వు రావచ్చు, కెమెరామెన్ రావచ్చు, ఈయన రావచ్చు, నేను రావచ్చు, ఎవరన్నా వస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళు. అందరు పోటీ ఎత్తాం, ఒక్కరికే ఓటెత్తాం. తినే ముందు ఒక్కరికి కూడా, ఎందుకంటే నమ్మకం వార్ వన్ సైడ్ కదా, కేసీఆర్ కదా, సారు కారు కేసీఆర్ కదా, ఎలక్షన్ ఏదైనా సెలక్షన్ కేసీఆర్ కదా, రావాలి కావాలి గెలవాలి కేసీఆర్ కదా, ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ కదా, తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్ కదా, తెలంగాణ జాతిపిత కేసీఆర్ కదా, బరాబర్ జాతిపిత. మీరు అవునన్నా కాదన్నా, రేవంత్ రెడ్డి అవునన్నా కాదన్నా, తెలంగాణ జాతిపిత గూగుల్ అడిగితే కూడా ఏఐని అడుగు అదే చెప్తుంది. కొత్త ఏఐని అడగండి. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా కంటిన్యూషన్. ఇప్పటికే 1 గంట దాటింది కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీ టైం నో ఫిల్టరేషన్, నాన్ స్టాప్ గా అడిగి చెప్తా. మళ్ళీ నేనే వస్తా. మీరే రండి. నేను ఏ మెయిల్ రిపోర్టర్ ని పంపించాను. మీరే రండి. అప్పుడు నేను నోటికి వచ్చి మాట్లాడేస్తా. మీరు టెంప్ట్ చేయదు మాకు. క్వశ్చనింగ్ లో మర్యాదగా అడిగితే మర్యాద చెప్తాం. పదే వాళ్ళ గురించే పొగుడుతా ఉంటే మేము మాత్రం అవన్నీ కూడా ప్రజలు నమ్ముతున్నారు కదా, ఏమవుతుందనేది అనుకుంటారు కదా. కవిత గారు అది కూడా చూద్దాం కదా. మేము ఏమంటామంటే ఇయ్యల్లా అవునన్నా కాదన్నా నువ్వు ప్రజలకు ఏం హామీలు ఇచ్చొచ్చినావు అది ఆన్ రికార్డులో ఉంది. 6 గ్యారెంటీలు ఆన్ రికార్డు ఉంది. 420 స్కీమ్స్ ఆన్ రికార్డు ఉంది. బీసీ డిక్లరేషన్ ఆన్ రికార్డు ఉంది. వాటన్నిటికీ సమాధానాలు ఇచ్చుకుంటావు. నువ్వు పొద్దున్న ఎత్తే కేసీఆర్ మాట్లాడని బతకవా? ఎందుకయ్యా నీ కేసీఆర్ అట్లా కాంపిటీషన్లో తీసుకుంటే? ఎస్, మేము రెస్పెక్ట్ చేస్తాం. నువ్వు మా బాసుని రెస్పెక్ట్ చేయి. నువ్వు ఏం మాట్లాడుకున్నా ఆయన మీద మాట్లాడుకుని మిమ్మల్ని కూడా ఏం మాట్లాడాం మేము. ఎస్, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరు లీడర్ లాగా కేసీఆర్ కాదు కదా. కేసీఆర్ ఈజ్ ఎ హీరో, ఈజ్ ఎ సూపర్ స్టార్, ఈ ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ జాతిపిత, తెలంగాణ ప్రదాత, తెలంగాణ కర్త కర్మక్రియ. నీకు భిక్ష పెట్టింది ముఖ్యమంత్రిగా కూడా కేసీఆరే కదా. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నీ చేతిలో పెట్టింది కదా. దాసి దయ్యాల పాలు చేసినట్టు ఇవాళ నీ పాలు చేసినాం కదా. నీకు బిల్డింగ్ కట్టించినాం కదా. కూర్చునే కుర్చీ మాది కదా. నువ్వు తిరిగే డాంబర్ రోడ్ నీది కదా. పెద్దమ్మ టెంపుల్ ఉంది కదా, నీ ఇంటికి పోయే ఇల్లు రోడ్ వేసింది మేము కదా. అన్నీ అనుభవించుకుంటాం, మమ్మల్ని ఎందుకు తిట్టడం అని మేము అంటున్నాం. మాకు వచ్చాను అది. చేయకపోతే చెయ్యని నువ్వు విమర్శించు.
తప్పు చేస్తే నువ్వు నిలదీయు. చట్టం తన పని తను చేసుకోపోతుంది. దాంతో అయ్యేదికి సీట్లు బిట్లు ఎన్ని చూసి వచ్చినావు. కేంద్రంలో జాతీయ పార్టీ 130 సంవత్సరాల జాతీయ పార్టీ కాంగ్రెస్ని గడగడలాడించి మెడలు వంచి సోనియా గాంధీని ఒప్పించి మెప్పించి తెలంగాణ తీసుకొచ్చిండు. నువ్వెంత? మన పెద్దమ్మనే కదా సోనియా గాంధీ, నీ పెద్దమ్మనే కదా, నీ దేవతనే కదా. అప్పుడు బలిదేవత అంటివి, ఇప్పుడు తొలి దేవత అంటున్నావు. నాడు బలిదేవత అన్నది నువ్వే కదా రైఫిల్ రెడ్డి, ఇవాళ తొలి దేవత అంటున్నావు. ఆ తొలి దేవతకే ఒప్పించిన వ్యక్తి కేసీఆర్ కదా. నువ్వెంత, నీ చరిత్ర ఎంత, నీ కథ ఎంత? వాట్ ఈస్ యువర్ స్టోరీ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.